ప్రేమిస్తున్న మా పరలోక ప్రభువా, నీ పరిశుద్ధ నామాన్ని బట్టి వందనాలు కృతజ్ఞత స్తుతులు చెల్లిస్తున్నాం ప్రభువా. ఇదిగో నాయన, రాత్రికాల సమయంలో మీరు మమ్మల్ని నీ సన్నిధిలో నిలబెట్టి నీవు ఇచ్చిన సమయాన్ని బట్టి వందనాలు చెల్లిస్తున్నాం ప్రభువా. సమయం విలువైంది కనుక నాయన మాకు ఇస్తున్న ఆయుష్కాలంలో ప్రభువా, మాలున్న ప్రతి అవిధేయతను విడిచిపెట్టినైనా నీ వాక్యంతో మా జీవితాలు సరిదిద్దుకుని నీ బిడ్డగా నీ కుమారుగా బ్రతకడానికి నీ రాజ్యంలో ప్రవేశించడానికి మాకు అనుగ్రహిస్తున్న కృపను బట్టి వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. కూడి వచ్చిన ప్రతి ఒక్క బిడ్డని నీ పాదాల దగ్గర పెడుతున్నాయినా వెత్తబడుతున్న వాక్యం వాళ్ళ హృదయంలో ఫలింప చేయమని చెబుతున్న మాకు నీ ఆత్మ సహాయాన్ని అందించమని మా ప్రభును రక్షకుడైన యేసు ద్వారా ఈ ప్రార్థన సమర్పించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ముందుగా మనకింత మంచి అవకాశాన్ని ఇచ్చిన మన తండ్రి అయిన దేవునికి వందనాలు చెల్లిస్తూ నా తోటి దేవుని సేవకుడికి కూడి వచ్చిన మీకు కూడా మన ప్రభువును రక్షకుడైన క్రీస్తు పేరట వందనాలు. ప్రియమైన దేవుని వర్లరా, దేవుడిచ్చిన ఈ మంచి సమయంలో దేవుని వాక్యాన్ని చదువుతూ ధ్యానిస్తూ ఉందాము. నేను చెప్పాను జనవరి మొదటి వారంలో ఎంతమంది బైబిల్ చదువుతున్నారని అడిగితేనన్నాను. నాకు సమయం దొరకలేదు కాబట్టి ఇప్పుడు అవకాశం వచ్చింది కాబట్టి ఎంతమంది బైబిల్లో చదువుతున్నారో నాకు ఒకసారి చెప్తే మంచిది. ఉదయకాలం కానీ రాత్రికాల సమయంలో కానీ మీకు ఇచ్చిన దేవుడిచ్చిన సమయంలో ఎంతవరకు మంది బైబిల్ చదువుతున్నారు? మనం చెప్పాను కదా, లెక్కలేని దినాలు నన్ను మర్చిపోతున్నారు. దేవుని మర్చిపోవడం అంటే ఆయన విక్కిచ్చిన వాక్యాన్ని ఎప్పుడైతే మర్చిపోతావో నువ్వు ఎవరు మర్చిపోనట్టు? దేవుణ్ణి. అంటే మనకు మాటలు గుర్తుంటాయి కానీ వాక్యం మాత్రం గుర్తుండదు. ఎందుకంటే వాక్యం అంటే చులకన భావం ఎక్కువ సమాజంలో. ఎలాగ అన్ని జనులకు చాలా చులకన వాక్యం ఉండేడికి, మతాన్మాదులకు ఇంకా చులకన ఎక్కువ. క్రైస్తవులుగా పిలువబడుతున్న మనకు కూడా వాక్యం అంటే ఎలాగైపోయింది? చులకన భావం. వాక్యం పట్ల ప్రేమ లేదు, వాక్యం పట్ల ఆసక్తి లేదు. వాక్యానికి మనం విధేయులుగా ఉండాలి, ఆ వాక్యమే మన బ్రతుకులు సరిదిద్దేది, ఆ వాక్యమే పరలోక రాజ్యంలోకి మనం వెళ్ళడానికి అవకాశం ఇచ్చేది అని తెలిసిండు కూడా ఈరోజు వాక్యాన్ని పక్కన పెట్టి మన సొంత పనులకి మన సొంత ఆలోచనలకి సమయాన్ని వెచ్చిస్తున్నాం. కానీ దేవుడి కొరకు బ్రతకాలి, నా మనసును మార్చుకుని నా జీవితాన్ని మార్చుకుని దేవుడి కొరకు పరిశుద్ధంగా యథార్థంగా బ్రతకాలన్న ఆలోచన నేటి సమాజానికి అయితే లేదు. ఉందంటారా? లేదు, ఎవరికి లేదు. వాక్యం పట్ల ఆసక్తి కానీ వాక్యం పట్ల ప్రేమ కానీ, నిజంగా దేవుడు మనల్ని ఎంతగా ప్రేమించాడో వాక్యం చదివితే అర్థమైపోద్దండి. ఆయన మనల్ని ఎంత ప్రేమిస్తున్నాడో, మన పట్ల ఎంత దీర్ఘశాంతాన్ని ఎంత కనికరాన్ని చూపిస్తున్నాడో అర్థమవుద్ది. నిజంగా ప్రేమ తెలియాలంటే వాక్యం చదువునోడికి అర్థమవుద్ది. అన్నాడు కదా, యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకోవాలి. రుచి చూసామనుకో మనం తినకుండా ఉంటామండి. ఏదైనా రుచి చూస్తాం, తిన్నప్పుడు ఎలా ఉంటుంది? అది ఎప్పుడు వండుతారా, ఎప్పుడు పెడతారా అని ఆసక్తి మనకు ఉంటుంది. అది ఎవరికి తెలుస్తుంది? రుచి చూచినోడికే తెలుస్తుంది, రుచి చూడనోడికి తెలియదు. మరి దేవుని వాక్యాన్ని ఎంతమంది రుచి చూస్తున్నారు? నేటి సమాజంలో నాకు తెలిసి వాక్యం చదివే వాళ్ళు చాలా తక్కువ. బైబిల్ గ్రంథాన్ని తీసి ప్రతిరోజు చదివే వాళ్ళు చాలా తక్కువ. బైబిల్ తల కింద పెట్టుకునే వాళ్ళు ఎక్కువ ఉన్నారు తప్ప కానీ బైబిల్ తలంపుల్లో పెట్టుకునే వాళ్ళు చాలా తక్కువ. అందుకే ఈరోజు మన ఇష్టానుసారంగా బ్రతుకుతూ పద్ధతులు అంటాం, ఆచారాలు అంటాం, ఇదే భక్తి అనుకుంటాం. చాలా చోట్ల తిరుగుతున్నాం కాబట్టి కొత్త కొత్త సంగతులు అంటే ప్రజలు వెళ్తున్నారు, సేవకులు వస్తున్నారు, సభల్లో వాక్యాలు చెప్పేస్తున్నారు. అసలు చెప్తున్న వాక్యం బైబిల్లో ఉందా, దీనికి ఏమైనా రిఫరెన్స్ కోడ్ ఉందా అన్న ఆలోచన లేదు. తమకు తోసిన దర్శనాలు బట్టి, తమకు వచ్చిన కళలను బట్టి చాలామంది లోకంలో ఏమైపోతున్నారంటే చెప్పుకుంటూ వెళ్ళిపోతున్నారు. అడిగే వాళ్ళు లేరు. ఎందుకంటే దైవజనులు ఏమని అన్నవానికి ఏమొచ్చేద్దే? శాపం వచ్చేస్తుంది. అంటే అన్నిటికి ఏమున్నాయి? భయాలు ఉన్న మనిషి. ప్రతి మనిషి ఏంటి? భయపడుతూనే బ్రతుకుతున్నాడు. సమాజానికి భయపడతాడు, లేకపోతే భార్యకి భర్త భయపడతాడు, భర్త భార్యకు భయపడుతుంది, పిల్లలకు తల్లిదండ్రులు భయపడతారు, తల్లిదండ్రులకు పిల్లలు భయపడతారు, సమాజానికి భయపడతాం, చట్టానికి భయపడతాం.
ఆఖరికి చిన్న పురుగు బొద్దింకను చూసినా కూడా భయపడతారు మనిషి. భయపడింది ఎవరికంటే ఒక్క దేవుడికే మనిషి భయపడ్డాడు. అంతే కదండి. ఎవరైనా నన్ను దేవునికి భయపడుతున్నారు అన్న వాళ్ళు ఎవరు ఉన్నారా? దెయ్యానికి భయపడేవారు ఉన్నారు, కానీ దేవుడికి ఎవరు భయపడతారండి? అంతే కదా. దెయ్యానికి భయపడే వాళ్ళని చూసాం, కానీ నేను దేవునికి భయపడుతున్నాను అన్నవాళ్ళు ఉన్నారా? ఆశ్చర్యం ఏంటంటే దెయ్యమేమో దేవుని చూసి భయపడుతుంది, దెయ్యం దేవుని చూసి వణుకుపోతుంది. మనకేమో దేవుడు అంటే భయం లేదు, దెయ్యం అంటే భయం ఉంది. అంత ఈరోజు జరుగుతుందంతా వాక్యానికి రివర్స్గా జరుగుతుంది. వాక్యానుసారంగా ఏం జరగట్లేదు సమాజంలో, వాక్యానికి వేరుగానే జరుగుతుంది. ఎందుకంటే విశ్వాసులు వాక్యం చదవట్లేదు. మెయిన్ అది. విశ్వాసులు ఏం చేస్తున్నారంటే చర్చికి వచ్చి విశ్వాసులు కానీ, సువార్త కూటాలకు వెళ్ళే విశ్వాసులు కానీ, ప్రజలు కానీ ఎక్కడ మిస్టేక్ జరుగుతుందంటే వాక్యాన్ని చదవకపోవడం, వాక్యాన్ని ధ్యానించకపోవడం. నేను ముర్రెత్తుకుంటా దగ్గర 3 సంవత్సరాల నుంచి, అమ్మ వాక్యం చదవండి, వాక్యం చదవండి. కేటాయించవచ్చు, సమయం కేటాయించవచ్చు కదా. ఎన్నిట్లకి కేటాయించట్లేదు సమయాన్ని చెప్పండి. మనం ఎన్ని పనులకు మన సమయాన్ని కేటాయించట్లేదు. కానీ వాక్యం దగ్గరకు వచ్చేయడానికి ఎందుకో బలహీనత, నిర్లక్ష్యం, అజాగ్రత్తత, అసమర్థత, సోమర్థనం అన్నీ ఎక్కడికి వచ్చేటికి వస్తాయి? బైబిల్ దగ్గరికి వస్తాయి. కానీ ఏ పని చేసినా అలసట రాదు. యజమాని కూలి పని ఇస్తాడో లేదో తెలియదు పని చేయకపోతే. కానీ ఈరోజు సమాజంలో జరుగుతున్న ఏంటి చెప్పనా? వాక్యానికి వ్యతిరేకమైన బోధనలు జరుగుతున్నాయి. అసలు వాక్యంలో లేనివి అంటే ఒకటి ఆలోచించండి. ఎప్పుడైనా పాపం వల్ల వచ్చే జీతం ఏంటండి? పాపం వల్ల వచ్చే జీతం. మరి పాపం చేస్తున్న బ్రతుకుతున్న మనకు స్వస్థత ఎలా వస్తుందండి? బైబిల్ క్లియర్గా చెప్పింది, పాపం వల్ల వచ్చే జీతము మరణము. అంతే కదండి. పాపం వల్ల వచ్చే జీతం మరణమైనప్పుడు అసలు పాపంలో బ్రతుకుతున్న నీకు స్వస్థత ఎలా వచ్చింది? ఆలోచించారా? మన బ్రతుకులు మారిపోయినాయండి? మనలో ఏ లోపాలు లేవా? అసలు మనం మారింది ఎక్కడ? మనం ఎప్పుడు మారిపోయాం చెప్పండి. నిజంగా మారినోడు ఏం చేస్తాడో, నిజంగా మారు మనసు పొందినోడు ఏం చేస్తాడు? వాక్యం చదవడా? నిజంగా జాబ్ వచ్చిందండి, జాబుకి వెళ్తాడు కదా. జాబుకి వెళ్తేనే కదా జీతం వచ్చేది. అంతే కదండి. ఉద్యోగం వచ్చింది, ఆ జాబుకి వెళ్ళకుండా ఉద్యోగం రాకముందు నేను ఎలాగున్నాను అలాగే ఇంట్లో కూర్చుంటే గవర్నమెంట్ ఏమైనా జీతం ఇస్తుందా? నువ్వు వెళ్ళిన కంపెనీ ఏమైనా జీతం ఇస్తుందా? అసలు నువ్వు మారకుండా నీకు స్వస్థత ఎలా వస్తుంది? పాపం వల్ల వచ్చే జీతము మరణం. ఆలోచించలేదు కదా ఎప్పుడు? నీ ఈ విధంగా థింక్ చేయలేదు బైబిల్ని ఎప్పుడు. అబ్బా తాగుబోతుడికి స్వస్థత వచ్చి, వ్యభిచారికి స్వస్థత వచ్చి, ఊరంతా గొడవ పెట్టుకున్నవాడికి స్వస్థత వచ్చి, ఇంకా బైబిల్ దగ్గరకు రావడం ఎందుకు? మనసు మార్చుకోవడం ఎందుకు? బాప్తీసాలు ఇవ్వడం ఎందుకు? ఎవరి కోసం? దేనికోసం చేయాలి? ఇవన్నీ ఆలోచించండి. దేనికోసం చేయాలి? పాపము వల్ల వచ్చే జీతము మరణం అని బైబిల్ చెప్తుంది. అంటే నువ్వు పాపం చేస్తూ సన్నిధికి వచ్చినా నువ్వు మరణిస్తావు. జీవించుచున్నావన్న పేరు మాత్రం నువ్వు ఉంది, కానీ నువ్వు మృతుడువే. నువ్వు అనుకోవచ్చు, నేను అనుకోవచ్చు, సజీవంగా ఉన్నాను, దేవుని సన్నిధికి వెళ్తున్నాను, దేవుని మాటలు వింటున్నాను, దేవుడి గురించి పాడుతున్నాను, దేవుడి గురించి తెలుసుకుంటున్నాను, బోధకుల్ని నేను ప్రేమిస్తున్నాను అని నువ్వు అనుకోవచ్చు. ఎప్పుడైనా వాక్యాన్ని దగ్గర పెట్టుకుని నీ జీవితం ఎలాగుందో నువ్వు సరి చేసుకున్నావా? ప్రతి ఒక్కరండి, ఒక సేవకుడు కావచ్చు, విశ్వాస కావచ్చు, ప్రతి ఒక్కరూ చెబుతున్నా నేనేంటి, వింటున్నా మీరేంటి, ప్రతి ఒక్కడు వాక్యాన్ని బట్టి ఏం చేసుకోవాలి? జీవితాన్ని సరిదిద్దుకోవాలి. యవనస్తులు దేని చేత తమ నడతను శుద్ధిపరుచుకుందురు? దేని చేత అండి మన నడక దేని చేత శుద్ధి అవుతుంది? అంటే ఒక యవనస్తులకేనా? బాలురికి వద్దా? పసిపిల్లలకు వద్దా? వృద్ధులకు వద్దా? మధ్య వయసులో ఉన్నవారికి వద్దా?
అంటే ఎవడు నడతైనా శుద్ధి అవ్వాలంటే ఏం కావాలి మనకి? వాక్యం. మరి అటువంటి వాక్యాన్ని చదవకుండా బైబిల్ ఏం చెప్తుందంటే పాపము వల్ల వచ్చే జీతము మరణం. ఏంటా మరణం అంటే అందరూ చనిపోతున్న మరణం అనుకుంటున్నారండి? కాదండి, అందరూ చనిపోతున్న మరణం. ఈ మరణం గురించి ప్రభువారు మాట్లాడలేదు. ఇది నిద్ర అన్నాడు. దావీదు తన తరము వరకు సేవ చేసి నిద్రించెను. మరణం అంటే ఇది కాదు, నిత్య నరకం. అగ్ని ఆరదు, పురుగు చావదు, దాంట్లోకి వెళ్ళిపోతావు. ఈ భౌతికంగా మనం స్వస్థపడవచ్చు. ఇర్మియా భక్తుడు అంటాడు, అసలు సమాధానం లేని సమయమున పైన గాయాలు ఏం చేస్తున్నారంట? బాగు చేస్తున్నారు. అంటే పైన మీకు భ్రమ కలిగిస్తున్నారు అంతే. మీకేం కలిగిస్తున్నారు? భ్రమ. అసలు మన దగ్గర దేవుడి దగ్గరికి వస్తే అసలు దేవుణ్ణి నమ్మని వాళ్ళు చాలామంది ఉన్నారు. దగ్గర క్రైస్తవులు ప్రత్యేకంగా 250 కోట్ల మంది అంత ప్రపంచంలో ఉంటే తర్వాత స్థానంలో ఎవరున్నారో? ముస్లిమ్స్ ఉన్నారు. తర్వాత స్థానంలో ఎవరున్నారు అనుకుంటున్నారో? నాస్తికులు ఉన్నారు 3వ స్థానంలో. దగ్గర 100 కోట్ల మంది ఉన్నారు దేవుని నమ్మని వాళ్ళు. దేవుడు లేడనే వాళ్ళు 100 కోట్ల మంది ఉన్నారు. 4వ స్థానంలో మన హైందవ సహోదరులు ఉన్నారు. అంటే ఫస్ట్ క్రైస్తవులు ఉన్నారు, 2 ముస్లింలు ఉన్నారు. అసలు దేవుడు నమ్మని వాళ్ళు ఎంతమంది ఉన్నారు? దగ్గర 100 కోట్ల మంది ఉన్నారు ఈ ప్రపంచంలో. 250 కోట్లు మనమైతే దగ్గర 150 కోట్లు ముస్లిమ్స్ ఉన్నారు. ఒక 100 కోట్లు దేవుడిని నమ్మని వాళ్ళు ఉన్నారు. దగ్గర ఒక 80 కోట్లు హిందువులు ఉంటారు. మరి డైలీ సువార్త ప్రకటించబడుతుంది. డైలీ ఎక్కడో దగ్గర ప్రార్థనలు జరుగుతున్నాయి, ఎక్కడో దిక్కున సభలు జరుగుతున్నాయి. యూట్యూబ్ ఉంది, మీడియా ఉంది, ఏదో ఒక రకంగా సువార్త వెళ్తుంది కదా. మరి మనుషుల్లో ఎందుకు మార్పు రావట్లేదు? మనసులు ఎందుకు మారు మనసు పొందట్లేదు? సరే, దాన్ని పక్కన పెడదాం. ఇన్ని చాలా సంవత్సరాల నుంచి మనం చర్చికి వెళ్తున్నాం కదండి. దగ్గర మీరు అనేక సంఘాలకు వెళ్ళి ఉంటారు కదా. మీ మీద నుంచి ఎన్ని సంవత్సరాలు వెళ్ళిపోయినాయి? ఎన్ని లెంట్ డేస్ వెళ్ళిపోయినాయి? కనీసం ఈ 40 రోజులన్న బైబిల్ అని చదివారా? ఈ 40 రోజుల్లో సిలువ ధ్యాన కోటాలు కానీ చదివారా? సరే, దేవుడికి ఎలా దగ్గర అవ్వాలని 40 రోజులు నేను టార్గెట్ పెట్టుకుని దేవుడి దగ్గరికి సమాజం వస్తుందా? నాకు తెలిసి ఎవడో రాలే. ఈరోజు తనంతట తాను వచ్చి అయ్యా నా పాపాలను ఒప్పుకుంటున్నాను అని ఎవరన్నా మారు మనసు పొంది బాప్తీసం తీసుకుని ఉన్నారు ఈరోజు? అని ఉన్నారా? లేరు. సమాజం తీరేమీ బాగోలేదు, క్రైస్తవుల తీరు కూడా ఏమీ బాగోలేదు. అసలు యేసుక్రీస్తు వారు ఏమి ప్రకటించమన్నాడో నేటి బోధకులు ఏమి ప్రకటిస్తున్నారు ఈరోజు? యేసుక్రీస్తు వారు చనిపోయిన తర్వాత తిరిగి లేచిన తర్వాత ఆయన వెళుతూ ఏమి ప్రకటించమన్నాడు? ఈరోజు వీళ్ళు ఏమి ప్రకటిస్తున్నారు చెప్పండి? ఆయన ఏం ప్రకటించమన్నాడండి? ఆయన ఏం ప్రకటించమన్నాడు? సమస్త జనులారా, నా ప్రయాసపడే భారం మోసిన సమస్త జనులారా, నా యొద్దకు వస్తే ఏమొస్తుంది? విశ్రాంతి వచ్చేస్తుంది. అంతే కదండి. విశ్రాంతి వచ్చేసింది అంటారా? విశ్రాంతి వచ్చేసింది అంటారా? కళ్ళు లేనివాడు కళ్ళు ఇస్తాడమ్మా, చెవిటివాడు మాట్లాడతాడమ్మా, గుడ్డువాడు చూస్తాడమ్మా, కుంటువాడు నడుస్తాడమ్మా. మీ అప్పుల భార్యాభర్తల దగ్గర సమాధానం లేదా? మీకు ఇంకా పిల్లలు లేరా? అంటే ఒక టైప్ ఆఫ్ థింకింగ్ని ప్రకటన చేస్తున్నారు వాళ్ళు. అంటే ఒక మనిషికి శరీరానికి ఏ అయితే కోరికలు ఉంటాయో, ఏదైతే అవసరతలు ఉంటాయో, అవసరాలను బేసిక్ చేసుకుని ఈరోజు సమాజం ప్రకటిస్తుంది. యేసుక్రీస్తుడు దానికోసం ఈ లోకానికి వచ్చింది. నీకు ఇల్లు ఇవ్వడానికి, నీ కారు ఇవ్వడానికి, నీ కళ్ళు ఇవ్వడానికి, నీకు రకరకాల వస్తువులు, ఈ భూలోకంలో వస్తువులు ఇవ్వడానికి యేసుక్రీస్తు ఈ లోకంలోకి వచ్చింది. నీకు ఏ పాపం వల్ల వచ్చే జీతం మరణం అయితే ఆ మరణం నుంచి విడిపోవడానికి యేసుక్రీస్తు లోకానికి వచ్చాడు. ఆయన తప్ప వేరొక మార్గం లేదు. పాపం వల్ల వచ్చే జీతం మరణం. ఆ మరణాన్ని నుంచి విడిపించాలంటే ఆయన ఈ లోకానికి రావాల్సి వచ్చాడు.
ఆయన చనిపోతేనే మనకు బ్రతుకుంది. ఆయన రాలేదనుకో ఈ ప్రపంచం ఎలాగుందో తెలుసా? ఆయన వచ్చి ఇన్ని మాటలు బోధించి సమాజానికి ఇంతమంది బోధకులను పరిచయం చేస్తేనే ఈ ప్రపంచ దేశం ఎలాగుంది? ఒకరినొకరు నరుక్కుని, ఒకరినొకరు పొడుచుకుని, చంపుకొని భయంకరమైన స్థితిలో ఈ ప్రపంచం ఉంది. అసలు ఆయనే రాకపోతే, ఆయనే మరణించకపోతే ఈ కాస్త సమాధానం కూడా ఉండదు ప్రపంచంలో. ఉంటుందంటారా? మరి అసలు ఆయన ఏమి ప్రకటించమన్నాడు? వీళ్ళు ఏమి ప్రకటిస్తున్నాడు? ఆయన చెప్పాడు, పాపం వల్ల వచ్చే జీతము మరణము. ఆ మరణం నుంచి నువ్వు తప్పింపబడాలంటే నీకు యేసుక్రీస్తు అవసరం. ఆ యేసుక్రీస్తు లోకంలోకి ఎందుకు వచ్చాడు? ఆయన ఏం చెప్పమన్నాడు? ఏమి ప్రకటించమన్నాడు? ఈరోజు సమాజం ఏమి ప్రకటిస్తుంది? ఎప్పుడన్నా ఆలోచించారా? ఒక్కసారి లోకాసు వార్త 24వ అధ్యాయం చూడండి, 47, 48 వచనాలు చదువుకుందాం. లోకాసు వార్త 24వ అధ్యాయము. యెరూషలేము మొదలుకొని సమస్త జనములలో ఆయన పేరట మారు మనసును పాప క్షమాపణయు ప్రకటింపబడినయు వ్రాయబడి ఉన్నది. ఈ సంగతులకు మీరే సాక్షులు. ఏమంటున్నాడు? యెరూషలేము మొదలుకొనంట సమస్త జనముల్లో ఆయన పేరట ఏమని ప్రకటించాలంట అండి? ఆయన సమస్త జనముల్లో ఆయన పేరట ఏం రావాలి ముందు? మారు మనసు. 2 పాప క్షమాపణ. నిజంగా మన పాపాలు క్షమింపబడ్డాయా? నిజంగా మనకు మారు మనసు వచ్చిందా? చెప్పేవాడిగా మారు మనసు లేదు ఈరోజు. సమాజం అలా తయారైంది. చెప్పేవాళ్ళలోనే ఏం లేదు? పాప క్షమాపణ లేదు. చెప్పేవాళ్ళలోనే మారు మనసు లేదు. ఇంకా వినేవాళ్ళకి ఏమొస్తుంది? సమస్త జనముల్లో ఆయన పేరట మారు మనసు పాప క్షమాపణ ప్రకటింపబడుతుందని దానికి మీరే సాక్షులు అన్నాడు ఆయన. మరి ఈరోజు ఏమైనా ప్రకటిస్తాం? కోతకాలపు పండుగలు, మీ దుఃఖ దినములు సమాప్తములకు పోతాయి అంటే మన ఇష్టం. అంటే ఎవరైనా మీ దగ్గరకు వచ్చి అమ్మా మీరు మారండి అంటున్నారా? మీరు మారండి, వాక్యాన్ని నమ్మండి, వాక్యాన్ని విశ్వసించండి, వాక్యమే మన బ్రతుకులు మన జీవితాలు మార్చేది అని ఎవరన్నా అనుకుంటున్నారా? నిజంగా మారు మనసు పొందాలన్న ఆలోచన ఉందా? అయ్యో నా పాపాలకు క్షమాపణ దొరికిందా అని ఎవరికాలే ప్రశ్న వేసుకుంటున్నారా? ఎవరికారు ఆలోచిస్తున్నారా? చూడండి, ఆ పిల్లలకు చూడండి. పర్లే, నేను వాగుతా. చంటి పిల్లలు ఆడుకున్నప్పుడు వదిలేయండి, నో ప్రాబ్లం. అలా అలర చేసినా ఏం చేసినా వాళ్ళని ఆడుకోండి. ఇప్పుడు నవ్వుకున్నామనుకో ఒక రూపాయలు ఏడిసే పరిస్థితులు వస్తాయి మనకు. అన్నాడు కదా, ఇప్పుడు నవ్వుచుండేవారులారా ఏమన్నాడా? మీరు చదవలేదేమో, నాకు భయమేస్తుంది వాక్యం చదివినప్పుడల్లా. ఇప్పుడు నవ్వుచున్నవారులారా ఒకప్పుడు ఏమొస్తుంది? ఏడుపు వస్తుంది. అందుకే భూమి మీద బ్రతుకున్నప్పుడు ఏం చేయాలి? ఏడవాళ్ళు, అంగలార్పు విద్య నేర్చుకోండి అన్నాడు ఆయన. మీరంటే నాకేం కోపం కాదు, వాస్తవం చెప్తున్నా. వాక్యం చెప్తున్నప్పుడు మన మనసు అంతా దేని మీద ఉండాలి? వాక్యం మీద ఉండాలి. డాక్టర్ సభలకు వెళ్ళండి, చెక్ ఎప్పుడు ఇస్తారని మనసంతా ఎక్కడ ఉంటుంది? అకౌంట్లో డబ్బులు అడ్డాయండి, తెగ ఫోన్ చేసేస్తారు కదా, అకౌంట్లో డబ్బులు అడ్డాయా, అకౌంట్లో డబ్బులు అడ్డాయా, అంతే కదా. మన మనసు దేని మీద ఉంటే చెప్పండి. అమ్మ డాక్టర్ రాసేసారని సంతకాలు ఇట్టేసాం, ఇంక మేనేజర్కి ఫోన్ చేశారా, డబ్బులు అడిగిపోయినా, మెసేజ్ వచ్చిందా, తెగ చూద్దాం సెల్ ఇంకా మెసేజ్ ఎప్పుడు వస్తుందా, మెసేజ్ ఎప్పుడు వస్తుందా అని. అంటే మనసు అంతా దాని మీద ఉంది. కానీ వాక్యం దగ్గరికి వచ్చేటికి మనసు ఉండదు. యెరూషలేము మొదలుకొని సమస్త జనముల్లో ఏమవుతుంది? ఆయన పేరట ఏం ప్రకటించాలి? పాప క్షమాపణ, మారు మనసు ప్రకటించాలి, పాప క్షమాపణ ప్రకటించాలి. కానీ ఈరోజు ఏం ప్రకటిస్తుంది సమాజం? ఈరోజు సమాజం మీకు ప్రకటించేది ఏంటి? ఆశలు చూపిస్తుంది, ఆశలు చూపిస్తుంది. ఏ లోకాశలు అయితే దేవుడు చూడొద్దన్నాడో, ఏ లోకం మీద అయితే ఆశ పెట్టుకోవద్దన్నాడో, ఏ లోకాన్ని చూసి మీరు ఆ లోకమైలో పడద్దన్నాడు, సమస్త క్రైస్తవ జనం ఆ లోకం వైపే చూస్తుంది.
లోకంలో ఉన్నదంటే ఏంటి? జీవపడంబము, నేత్రాశ, శరీరాశ. ఆత్మీయ ఆశ లేదు మనకి. నా ఆత్మ రక్షింపబడాలి, నేను పరలోకంకు వెళ్ళాలి, నా తండ్రితో యుగయుగములు నేను ఆనందంగా ఉండాలి అన్న ఆలోచన లేదు. లోకాసులు, శరీరాశులు 60-70 సంవత్సరాల కోసం మనిషి బ్రతికిదంతా దాని గురించి ఆలోచిస్తున్నారు. నిజంగా ఆయన పేరట పాపక్షమాపణ ప్రకటింపబడుతుందండి. మారు మనసు వస్తుందండి ఎవరికన్నా ఈరోజు? వస్తుందండి మారు మనసు? ఎవరన్నా పాపక్షమాపణ గురించి ప్రకటిస్తున్నారండి? ఎవరన్నా మారు మనసు గురించి ప్రకటిస్తున్నారండి? మీ అవసరతలు ఏంటి? ఒక అన్ని జగన్ల దగ్గరికి వెళ్ళమ్మా, నీ మనసు మార్చుకోమ్మా, నీ హృదయాన్ని మార్చుకోమ్మా, నీ బ్రతుకుని మార్చుకోమ్మా అంటారా? నీకు ఒంట్లో బాగాలేదా? దేవుణ్ణి అడుగు. నీకు ఇల్లు లేదా? దేవుణ్ణి అడుగు. నీకు పెళ్ళి అవ్వట్లేదా? దేవుణ్ణి అడుగు. నీకు గర్భఫలం లేదా? దేవుణ్ణి అడుగు. మరి అన్ని జనులందరికీ ఇచ్చిన వాళ్ళు ఎవరండి? మన ఒక్కరికే కదా పిల్లలు పుట్టేది, మన ఒక్కరికే కదా ఇల్లు ఇస్తున్నది. భూమి మీద ఉన్న 250 దేశాలు అందరికి ఇల్లు ఉన్నాయా? అందరికి బిడ్డలు ఉన్నారా? అందరూ ఏదో రకంగా బ్రతుకుతున్నారు కదా. ఎవడైతే బ్రతకకుండా తినకుండా అయితే లేడు కదా. మరి ఈ సమస్త జనముల్లో ఆయన పేరట మారు మనసు కానీ పాపక్షమాపణ కానీ ప్రకటింపబడుతుందా? ఆయన పేరట అద్భుతాలు, ఆయన పేరట ఆశ్చర్యకార్యాలు. ఈరోజు కూడా సమాజం అలాగే బ్రతుకుతుంది. బైబిల్ ఏం చెప్తుంది? పాపం వల్ల వచ్చే జీతం మరణం. నీ బ్రతుకు మార్చుకోకుండా, నీ జీవితాన్ని మార్చుకోకుండా, నీ నడకను సరిదిద్దుకోకుండా నాకు వచ్చేది ఆశీర్వాదం అని ఎలా నమ్ముతాను? దుష్టత్వం నుంచి మళ్లించడమే ఆశీర్వాదం అన్నాడు. పాప బ్రతుకులో నుంచి, నీచమైన బ్రతుకులో నుంచి పరిశుద్ధతలోకి వెళ్ళటమే ఆశీర్వాదం. మరి అటువంటి ఆశీర్వాదం ఎవరికి ఉందండి ఈరోజు? ఎవరికి ఉందండి? ఆయన పేరటంట పాపక్షమాపణ, మారు మనసు ప్రకటించాలని వాక్యం చెప్తుంది. ఈరోజు పాప క్షమాపణ గురించి కానీ మారు మనసు గురించి కానీ ఎవరో ప్రకటించట్లేదు. దేవుడు చేసిన ఆశ్చర్యకార్యాలు అవి కూడా చెప్పొద్దు అన్నాడు ఆయన. ఈరోజు నోట్లో మైకెట్టి నీకేం జరిగిందని అడుగుతున్నారు, అది కూడా నన్ను ప్రసిద్ధి చేయవద్దన్నాడు ఆయన. దీని గురించి బయట ఎక్కడో చెప్పొద్దు అన్నాడు ఆయన. అపోస్తల కార్యాలు ఒక మాట కూడా చూసుకుందాం. 1వ అధ్యాయం 8వ వచనం ఒకసారి చూడండి. 1వ అధ్యాయం 8వ వచనం. అయినా పరిశుద్ధాత్మ మీదకు వచ్చినప్పుడు మీరు శక్తి నొందుదురు గనక మీరు యెరూషలేములో, యూదయ, సమరయ దేశములు ఎంతటను బూది గంతముల వరకు మీరు నాకు సాక్షులై ఇందురని వారితో చెప్పును. నాకు సాక్షులై ఇందురని చాతో చెప్పును. ఎవరికి సాక్షులు? ఎవరికి సాక్షులు అండి? మీరు ఎవరి సాక్షి? నిజం చెప్పండి. క్రీస్తు సాక్షులా? క్రీస్తుకు తెలియకుండా సాక్ష్యాలు అయిపోతారు చెప్పండి. మీరు అందరూ ఎవరి సాక్షులు చెప్పనా? అయ్యగారులు సాక్షులు. క్రీస్తు సాక్షులు అనకండి మీరు, అది అబద్ధం. యెరూషలేము మొదలుకొని బూదిగంతల వరకు యూదయ, సమరయలో మీరు నాకు ఎలాగ ఉండాలి? సాక్షులుగా బ్రతకాలి. అంటే మన సాక్షి ఎవరి గురించి ఇవ్వాలి? మన సాక్షి ఎవరి గురించి ఇవ్వాలి? అయ్యా ఒకప్పుడు దుర్మార్గుణ్ణి, పౌలు గారు అంటాడు, ఒకప్పుడు హానికారుణ్ణి, హింసకుని, దోషకుణ్ణి, భయంకరంగా మనుషులు చంపేసిన వాడిని, సంఘాన్ని పాడు చేసిన వాడిని. అటువంటిది నా బ్రతుకు మార్చాడు ఆయన. నా బ్రతుకు మార్చాడు. అందుకే నేను ఆయన గురించి సాక్ష్యమించడానికి ఏం చేశాడు? సమాజానికి వెళ్ళి సువార్త ప్రకటించాడు ఆయన. మనమేం ప్రకటిస్తాం? చెప్పండి. ఆయనకు మారు మనసు వచ్చింది కాబట్టి, తన బ్రతుకును మార్చుకున్నాడు కాబట్టి, తనకున్నదంతా పెంటతో విడిచిపెట్టేశాడు. పెంటతో సమానంగా ఎంచుకున్నాడంట. తనకున్న ఆస్తిని పెంటతో సమానంగా ఎంచుకుని దేవుడి కొరకు రోషం కలిగి బ్రతకాలని తన యవ్వన జీవితాన్ని త్యాగం చేసి వివాహం కూడా చేసుకోకుండా మహానుభావుడు పరిచర్య మొదలుపెట్టాడు. ఈరోజు మనం బాప్తీసం తీసుకుంటామే మొదలు. ఎప్పుడు పెళ్లి చేస్తారా అంతే కదండి మన ఆలోచనలు, మన తలంపులు అలాగే ఉన్నాయి. ఎందుకంటే మనకు పాపక్షమాపణ లేదు, మనకు మారు మనసు లేదు.
ఎందుకంటే దేవుడు అద్భుతాలు చేస్తాడు, దేవుడు ఆశ్చర్యకార్యాలు చేస్తాడు. దేవుడు నువ్వు ఎటువంటి పరిస్థితులు ఉన్నా, ఓ పాట ఉంటుంది కదా, ఏదో పాట ఉంటుందండి, నేనంటే నీకెందుకు ఇంత ప్రేమ, ప్రార్థించకపోయినా అబ్బా ప్రార్థించాడుగా దిక్కులేదు, మేఘాన్ని అడ్డపెట్టుకున్నాను ఆయన అక్కడ, ప్రార్థించినట్టుగా దిక్కులేదని బైబిల్ చెప్తుంది. మీ హృదయంలో పాపం కనుక కొట్టుకుంటే ప్రభు మీ మనవి వినకపోయిన వాక్యం చెప్తుంది. కానీ ఈ మహానుభావుడు రాశాడు, ప్రార్థించకపోయినా పలకరిస్తాడంట, మాట వినకపోయినా మన్నిస్తాడంట. మీ పిల్లల్ని అలాగే మన్నిస్తున్నారా? మీ పిల్లల్ని అలాగే మన్నిస్తారు మాట వినకపోతే? చీపురు గట్ట అంది తిరగేసి తెగబాదేస్తారు, అవునా కదా? పౌలు గారు కూడా 3వ కొరింథీ సంఘానికి వస్తూ నేను ఏమన్నాడు తెలుసా, ఈసారి ప్రేమతో రానన్నాడు, బెత్తమిచ్చి కొత్తానన్నాడు. అంటే అర్థం ఏంటి? చితక కొడతాను అబ్బాయి సార్, ఆల్రెడీ 2 పత్రికలు మీకు రాశాను, ఇంకా 3వసారి ఎదవేసాలు అయితే మాత్రం మామూలుగా ఉండదు, తోలు ఉలిచేస్తారన్నాడు పౌలు గారు. ఎందుకంటే పాప క్షమాపణ లేకుండా, మారు మనసు లేకుండా, ఆయనకు సాక్షిగా బ్రతకకుండా, నువ్వు లోకంలో బ్రతికి నీ పాపాన్ని విడిచిపెట్టకుండా లోకంలో బ్రతికి నన్ను దేవుడు ఆశీర్వదించాడు, నాకు దేవుడు స్వస్థత ఇచ్చాడు, ఎలా అండి ఇది? ఎలా నమ్మాలండి? అంటే దేని బట్టి ఆధారం చేసి చెప్తున్నారు ఇవన్నీ? అంటే బైబిల్లో ఏదో రెఫరెన్స్ చూపించాలి కదండి. అందుకని నేను వస్తాను. మార్కు సువార్త 16వ అధ్యాయం చూడండి. మార్కు సువార్త 16వ అధ్యాయం 15 నుంచి చదువుకుందామండి మనం. మరి మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి. ఏమన్నాడు? మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి. నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షింపబడును, నమ్మని వాడికి ఏమంట? శిక్ష విధింపబడును. మరి ఇప్పుడు నమ్మి బాప్తిసం తీసుకుంటున్నారా, నమ్మకుండా బాప్తిసం తీసుకుంటున్నారా? 99% నమ్మకుండా తీసుకునే వాళ్ళు ఉన్నారు. ఆ మాట చెప్పి కింద అంటాడు చూడండి, నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షింపబడును, నమ్మిన వారికి శిక్ష విధింపబడును, నమ్మిన వారి వలన ఈ సూచక క్రియలు కనబడును. అంటే నమ్మిన వారి వలన అంట ఈ సూచక క్రియలు కనబడతాయి. అంటే ఇక్కడ బోధకులు అని ఏమైనా రాశాడా? చెప్పండి. ఇది శిష్యులతో చెప్తున్న మాట. మీరు ఆ అధ్యాయం 14 నుంచి చదువుకుంటే శిష్యుల్ని అక్కడ పెట్టి శిష్యులతో మాటలు చెప్తున్నాడు. నమ్మిన వారి వలన అంట ఏ కలిగితే ఈ సూచక్రియలు కలిగితాయి. ఏంటా సూచక్రియలు? ఏమనగా నా నామమును దెయ్యములను వెళ్ళగొడతారు, క్రొత్త భాషలో మాట్లాడతారు, పాములను ఎత్తుపట్టుకుందురు, మరణకరమైనది ఏదైనా త్రాగినను అది వారు కాని చేయదు, రోగుల మీద చేతులు ఉంచినప్పుడు వారు స్వస్థత పొందుదురని వారితో చెప్పును. ఇక్కడ 5 చెప్పాడు. నిజంగా నువ్వు నమ్మితే ఈ సూచక్రియలు కలగాలి కదా అండి. విన్నారా? నిజంగా మీరు వాక్యాన్ని నమ్మి మీరు నమ్మి బాప్తిసం పొంది రక్షింపనేవాడైతే మీకేం కలగాలి? ఈ సూచక్రియలు కలగాలి. మరి నువ్వు నమ్మే బాప్తిసం తీసుకున్నావు, నేను నమ్మే బాప్తిసం తీసుకున్నాను, ఈయన నమ్మే బాప్తిసం తీసుకున్నాడు. మీరేం చేస్తారు? నా దగ్గరకు వచ్చి దెయ్యం పట్టింది ప్రార్థన చేయండి అంటారు. అంటే మీరు నమ్మలేదా? అర్థమవుతుందా? అని మీరు నమ్మకుండా బాప్తిసం తీసుకున్నారా? నమ్మే బాప్తిసం తీసుకున్నారు. నేను నమ్మే తీసుకున్నా, నా వెనకాల ఉన్న అయ్యగారు కూడా నమ్మే బాప్తిసం తీసుకున్నారు. ఇప్పుడు బాప్తిసం తీసుకుని దెయ్యాలు పడుతున్నాయి కదా, అది వేరే ట్రాఫిక్ కుదిలేండి. పోనీ దెయ్యం పడుతుంది, మరి మీకు ఎందుకు దెయ్యం పడుతుంది? నమ్మి బాప్తిసం తీసుకున్న తర్వాత నాకు ఎందుకు పడట్లేదు? మీరు నా దగ్గరకు వచ్చి ప్రార్థన చేయించుకోవడం ఏంటి? మరి ఈ నమ్మిన వారు వాళ్ళు ఈ సూచక్రియలు కలగల కదా. అంటే ఇందులో కొన్నే తీసుకున్నారు మన వాళ్ళు, అన్నీ తీసుకోలేదు, కొన్ని తీసుకున్నారు. ఇక్కడ ఈ మాటలు ఉంచండి. ఒకసారి మత్తయి సువార్త 7వ అధ్యాయానికి రండి. మత్తయి సువార్త 7వ అధ్యాయానికి ఒక్కసారి నా మాట అలా పెట్టుకోండి. అక్కడ చూడండి, 22 నుంచి చదువుకుందాం. 7:22. ఆ దినమందు అనేకులు నన్ను చూచి ప్రభువా ప్రభువా మేము నీ నామమును ప్రవచింపలేదా, నీ నామమును దెయ్యమును వెళ్ళగొట్టలేదా, నీ నామమును అనేకమైన అద్భుతములు చేయలేదా అని చెప్పుదురు. అప్పుడు నేను మిమ్మల్ని ఎన్నడూ ఎరగను, అక్రమం చేయవారులారా నా యొద్ద నుండి తొలగిపోండి. మార్కు సువార్త 16వ అధ్యాయంలో ఏం చెప్తున్నాడు? నమ్మిన వారి వల్ల ఈ సూచక్రియలు కలుగుతాయి, నా నామాన్ని ఏం చేస్తారో దెయ్యాలు వెళ్ళగొడతారు. మత్తయి సువార్త 7వ అధ్యాయం 22 కాడికి వచ్చాడు. ఏమంటున్నాడు?
ప్రభా నీ నామాను ప్రవచించలేదా? నీ నామాను దెయ్యములు వెళ్ళగొట్టలేదా? నీ నామమును అద్భుతం చేయలేదంటే యేసుక్రీస్తు వారు ఏమంటున్నారు? అక్రమము చేయువారులారా నేను మిమ్మల్ని అన్నాడు ఎరగను. అంటే మార్కు సువార్తలు అలా రాసి మత్తయి సువార్తలు ఇలాగెందుకు రాశాడు? ఆయనే కదా చెప్పండి మార్కు సువార్తలు, నమ్మితే ఈ సూచక్రియలు మీకు కలుగుతాయి. ఏంటి? నా నామాన్ని మీరు ఏం చేస్తారో దెయ్యాలు వెళ్ళగొట్టేస్తారు, నా నామాన్ని ఏం చేస్తారో ప్రవచించేస్తారు, నా నామమున అద్భుతాలు చేస్తారు. కానీ యేసుక్రీస్తు అంటున్నాడు, అక్రమము చేయువారులారా నా యొద్ద నుండి మీరు తొలగిపోండి. మరి మార్కు సువార్తలో దెయ్యాలు వెళ్ళగొట్టు సూచక్రియలు ఉన్నాయి కదా, మరి ఇక్కడ ఇలాగంటున్నాడు, అక్కడ అలాగంటున్నాడు. కారణం ఏంటి? నిజంగా నువ్వు నమ్మి బాప్తిసం తీసుకుంటే, నువ్వు నిజంగా విశ్వాసం ఉంటే, ఇక్కడ ఏమన్నాడో మళ్ళీ మార్కు సువార్తకు వచ్చేయండి, 16వ అధ్యాయానికి వచ్చేయండి, 17వ వచనం. నమ్మిన వారి వలన ఈ సూచక్రియలు కనబడును, అవేమనగా నా నామమున దెయ్యమును వెళ్ళగొట్టుదురు. 2 క్రొత్త భాషలో మాట్లాడేదురు. 3 పాముల్ని ఎత్తుపట్టుకుందురు. మరణకరమైనది ఏది త్రాగునను అది వారికి హాని చేయదు. రోగుల మీద చేతులుంచినప్పుడు స్వస్థత పొందుదురు. ఇక్కడ మనకు బాగున్నది ఏంటంటే దెయ్యాలు, అంతే కదండి. 2 భాషలో. ఇప్పుడు ఈ 2 ప్రపంచంలో మంచి బిజినెస్ అన్నమాట. 1 భాషలో మాట్లాడతాం, 2 దెయ్యాలను వెళ్ళగొట్టడం. ఇన్ని కార్యాలు చేస్తున్నారు కదా ఈ టచ్ బోధకులు, ఈ స్వస్థత వరాలోళ్ళు. ఎప్పుడైనా తాసుపామును చేత్తో పట్టుకుంటాడా? పాములు ఎత్తు పట్టుకుంటారన్నాడు కదా, మరి ఇన్ని చేసిన ఆయన అది కూడా చెయ్యాలి. అవునండి, పాములను ఎత్తు పట్టుకుని మరి పట్టుకోగలదా? మరణకరమైనది ఏది త్రాగినా 2వ సెల్ ఫోన్ బాటిల్ ఇస్తాను, తాగెత్తాడా? ప్రార్థన చేసుకుని అడుగుతున్నాను నేను సేవకుల్ని, ఈ స్వస్థత బోధకుల్ని, ఈ అద్భుతాలు చేసేవాళ్ళని, ఈ ప్రవచించే వాళ్ళని. ఇక్కడ 5 చెప్పాడు, 5లో మనకు 2 బాగా నచ్చినాయి. అంటే భాషలు కదా, ఏ భాష మాట అన్నా పర్లే, అంతే కదా. ఆ దెయ్యం ఉందో లేదో తెలియదు, ఈ 2 వెళ్ళగొట్టేస్తారు. నిజంగా ఎవరైనా వచ్చి ప్రార్థన చేస్తే స్వస్థ వచ్చిందా? ఇప్పుడు యాక్సిడెంట్ అయిందండి, లేకపోతే ఏదో పెద్ద పుండడిపోయింది, నాకు రసిక అరిపోతుంది, దాని నిండా పురుగులు పట్టేసినాయి, అయ్యగారు వెళ్ళి ప్రార్థన చేస్తే స్వస్థ వచ్చేద్దా? ఆలోచించరా? దానికి ఆయింట్మెంట్ రాసి, దానికి శుభ్రంగా కడిగి, దానికి శుభ్రంగా కట్టి దానికి మెడిసిన్ వేసుకోకుండా ప్రార్థన అక్కడ నూనె రాసేది స్వస్థ వచ్చేస్తుందా? ఆలోచించరా సమాజం? అందుకంటున్నా బైబిల్ చదవని, ఎందుకంటున్నాను, దీనికి అంటున్నాను. ఇప్పుడు పామును పట్టుకుంటారా అండి? వాన పామును కూడా పట్టుకోమను. కనీసం గుడ్డు పాము ఉంటా చూసారా? దాని గుడ్డు పామును కూడా మనం ఏం చెయ్యం, పట్టుకోం, భయం. పాములను ఎత్తు పట్టుకుందరు. మరి పాములను ఎత్తు పట్టుకుని ఒక సేవకుడు ఉన్నాడని పాపం, ఖర్చు చచ్చిపోయాడు ఆయన. అంటే బైబిల్ని కాల ప్రకారంగా ఏం చదవాలి? కాలమానం ప్రకారంగా బైబిల్ని చదవాలి. నిజంగా ఎప్పుడు నీకు హాని చేయవు తెలుసా? నీకు ఎప్పుడు హాని చేయవు తెలుసా? నిజంగా దేవుడినందు నువ్వు విశ్వాసం ఉంచి, అసలు దేవుడంటే తెలియని ప్రజలను సువార్త అందిస్తాగలుగుతావు. చూసావా? అంటే దేవుడు తెలియదు, ఒక అనాగరికులకి వెళ్ళాలి, అరణ్య మార్గంలో వెళ్ళాలి, లేకపోతే ఒంటరి మార్గం వెళ్ళాలి. నువ్వు నిజంగా పని నీతో దేవుడికి అవసరం ఉంటే గనక ఏ పాము కూడా నీకేం చేయదు, హాని చేయదు. అంతే కదా. మనకు ఎలాగుందో ఇప్పుడు ప్రపంచం అంతాను, పగలో నైట్ తేడా ఏమీ లేదు, అంతే కదా. ఇప్పుడు నిజంగా నీకు హాని చేయకుండా ఉండాలంటే ఎప్పుడు? దేవుడు కొరకు బ్రతికినప్పుడే హాని చేయవై. మరి నిజంగా ఒక స్వస్థత బోధకుడికి వచ్చి పాములు ఎత్తు పట్టుకుంటారా? మరణకరమైనది ఏది తాగినా మీరు మరణించకుండా ఉంటారా? ఇప్పుడు ఏతువాదులు సవాలు చేసి దీంట్ల మీదే. ఇప్పుడు ఏతువాదులు కానీ మత సన్నాసులు కానీ, ఇదిగో మీ బైబిల్లో రాసింది కదా, మేము ఏండ్రీమ్ ఇస్తాం, మీరు తాగుతారా? ఏం చేస్తాం చెప్పండి? తాగగలరా? ధైర్యం ఉంటుంది సేవకుడికి? విశ్వాసకైనా ధైర్యం ఉంటుందా? మరి వాళ్ళకి ఏమని బోధించాలి? అంటున్నాడు. పోనీ ఎప్పుడైనా 5 రొట్టెలు 2 చేపలు ఒక 5,000 మందికి ఎవరైనా పెట్టారండి? మీకు ఆవగింకంత విశ్వాసం ఉంటే అన్నాడు కదా. పోనీ మాకు అంత కూడా లేదనుకోండి,
మరి మీరు పెద్ద పెద్ద బోధకులు, దేవుడు డైలీ మీతో మాట్లాడతాడు, దేవుడికి మీకు వ్యక్తిగత సంబంధం ఉంది, మంచిదే. ఆ కిందంత విశ్వాసం ఉంటేనంట ఈ కొండను తీసి సముద్రంలో పడవచ్చు. మన వాళ్ళు ప్రపంచ దేశంలో కొండలు బద్దలు కొట్టలేక చచ్చిపోతున్నారు. బోడు కోట్ల రూపాయలు తగలేస్తున్నారు ఆ కొండలు బద్దలు కొట్టలేక. మీకు అంత పవర్స్ ఉంటే, అంత శక్తి ఉంటే మీరు ప్రార్థన చేసి సముద్రంలో పడవచ్చు కదా. ఆయన పెద్ద విశ్వాసం అన్నాడా? మామిడి పండు కూడా అనలేదు ఆయన. ఆవగింజ ఎంత ఉంటుందండి? మరి ఇంత ఉన్నప్పుడు ప్రపంచం ఇదిగో ఇప్పుడు కొండలు లేక రకరకాల కొండల బద్దలు కొట్టలేక ఇవన్నీ తీయలేక చాలా వేతన పడుతుంది, బోల్ డబ్బులు ఖర్చు పెడుతున్నారు, బాంబులు ఎట్టి అయ్యెట్టి చిన్న ప్రార్థన చేసి సముద్రంలో వేసేయచ్చు కదా మీరు. లేదా విశ్వాసం? తేలిపోతారా ప్రియమైన దేవుని బిడ్డలారా? తేలిపోతారో. వాక్యం ఏం చెప్పింది తెలుసా? మారు మనసు నిమిత్తం ప్రకటించాలి. మీరు పాప క్షమాపణ నిమిత్తం ప్రకటించాలి. ఈ అద్భుతాలు చూపించి ఇదిగో నేను ఆయన నమ్మాను కాబట్టి, ఆయన విశ్వసించాను కాబట్టి నేను ఏం చేస్తున్నాను? దెయ్యాల్ని వెళ్ళగొడుతున్నాను, నేను అద్భుతాలు చేస్తున్నాను, నేను ఆశ్చర్యకార్యాలు చేస్తున్నాను, ఇది కూడా ఒక స్వస్థత వరం ఉంది. ఇవాళ చాలామంది పాపులర్లు చూద్దాం, 9 వరాలు ఉన్నాయంటే ఒక్కొక్క ఐగరికి ఏకంగా 9 వరాలు అభిషక్తులంట. ఇంత పాయిజన్ ఇస్తే ఏమైపోద్ది? ఓ పామట్టుకెళ్ళిస్తే ఏమైపోద్ది చెప్పండి. మరి ఆయనకు పనిచేయవయ్యి. అసలు యేసుక్రీస్తు ఏమంటున్నారు? మారు మనసు, పాప క్షమాపణ. నమ్మితే ఏమని నమ్మాలి నువ్వు? యేసుక్రీస్తు నా కొరకు మరణించాడు, నా పాపపు జీవితం కొరకు ఆయన సిలువ వేయబడ్డాడు, నా దుర్మార్గమైన బ్రతుకు కోసం తన రక్తాన్నంతా దారబోసాడు. ఎందుకంటే నా అపరాధముల చేత, పాపముల చేత నేను ఆల్రెడీ చచ్చున్నాను. చచ్చిపోయి నాకు జీవాన్ని ఇచ్చింది ఎవరో? యేసుక్రీస్తు. నువ్వు దాన్ని నమ్మాలి, నీ విశ్వసించి దాన్ని విశ్వసించాలి. రోమపత్రికలు అంటాడు విశ్వాసము కానిదేదో. ఒకసారి చూడండి, రోమపత్రిక 14 అధ్యాయం ఉంటుంది. చూడండి, విశ్వాసం మూలం కానిది ఏదో పాపం అని ఒక సరే వదిలేని తర్వాత చెప్తాను నేను. అది మరి దేన్ని పడితే అది మనం విశ్వాసంగా పరిగణించకూడదు. విశ్వాసం మూలం కానిది ఏదో అది పాపం అన్నాడు అంటే మనం దేని చూసి విశ్వాసంగా పరిగణించబడతామండి? అమ్మో రమేష్ గారికి కాలు వచ్చింది, రమేష్ గారికి కళ్ళు వచ్చినాయి, రమేష్ గారు ఇల్లు కట్టుకున్నారు అంటే భౌతికమైన దాన్ని చూపించే విశ్వాసం అంటున్నారు. విశ్వాసం మూలమ కానిదేదో అది పాపం, అది విశ్వాసం కాదు. నువ్వు వినటం వలన క్రీస్తు బాటలు వింటే నీకు విశ్వాసం రావాలి. అని ఏమన్నాడు? నువ్వు ఎప్పుడైతే వినటం వలన ఎవరి వల్ల విశ్వాసం వస్తుంది? క్రీస్తుని గురించి వింటే నీకు విశ్వాసం వస్తుంది. నువ్వు ఎవరి గురించి వింటున్నావు? క్రీస్తు ఎక్కడా చెప్పలేదు నీ అవసరాలు ఉన్న దాంట్లో తృప్తి పొందండి అని చెప్పాడు తప్ప నీకు మేడలు ఇస్తాను, మిద్దెలు ఇస్తాను, ఐశ్వర్యం ఇస్తాను అని ఎక్కడ కొత్త నిబంధనలో ఎవరికి చెప్పలేదు. కొత్త నిబంధనలో భక్తులంతా కూడా ఏం చేశారంటే ఉన్నది ఇచ్చేసి దిగంబరులుగా బ్రతికరాళ్ళు, ఏమీ లేనివారుగా బ్రతికరాళ్ళు. రక్షణ ఇచ్చినోడికే ఏమి లేదు, తలవాల్చుకోవడానికి చోటు లేదు. మరి ఈరోజు మనం ఎలా బ్రతుకుతున్నాం? పాప క్షమాపణ లేదు, మారు మనసు లేదు, మన బ్రతుకు మారలేదు, మన జీవితం మారలేదు. అయ్యో పాపం వల్ల వచ్చే జీతం మరణం అంటే ఆ పాపంలోనే బ్రతుకుతూ ఆ పాపంలోనే జీవిస్తూ నాకు స్వస్థత వచ్చింది, నాకు విడుదల వచ్చింది, దేవుడు నన్ను ఆశీర్వదిస్తాడంటే ఎంతవరకు ఈ మాటలు మనం నమ్మాలి? ఈ మాటలను బైబిల్ని అంగీకరిస్తుందా? అంగీకరిస్తుందండి. బైబిల్ ఎప్పుడు కూడా కోణంలో చదవాలండి, ఒక కోణంలో కాదు, అన్ని కోణాల్లో చదవాలి బైబిల్. ఎందుకంటే అన్ని కోణాల్లో మనం బైబిల్ చదవకపోతే మనకు బైబిల్ అర్థం కాదు. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను మీకు, ఒక ఉదాహరణ. నోవహు గారి కుటుంబం ఉంది కదండి, వాళ్ళందరూ ఎక్కడికి వెళ్తే రక్షణ వచ్చిందండి? ఓడలోకి వెళ్తే సేఫ్ ప్లేస్లో కాబట్టి వాళ్ళు ఎక్కడికి వెళ్ళిపోమన్నాడు? వాళ్ళలోకి వెళ్ళిపోండి. మీ కుటుంబం అంతా ఎక్కడికి వెళ్ళిపోండి? వాళ్ళలోకి వెళ్ళిపోండి. వాళ్ళు ఉన్న చెప్పాలి ఎలాగ ఉన్నారు? హ్యాపీగా ఉన్నారు. యోనా గారు తెలుసు కదండి మీకు? యోనా గారు తెలుసా? పాతనే ఉన్న యోనా గారు. ఆయన వాడెక్కితే ఎలాగుంది సముద్రం? అల్లకొల్లలంగా ఉంది.
నోహు గారి కుటుంబమేమో వాళ్ళ స్నేప్గా ఉంది. యోనా గారు వాడెక్కితే వాడలాగైపోతుంది. అంటే ఒకే దేవుడు. అంటే యోనా గారు తప్పు చేశాడని చెప్పట్లేదు. ఎప్పుడైతే దేవుని మాట వినమో అప్పుడు మనకేమొస్తే ప్రమాదం ముంచుకొస్తుంది. దేవుడు ఎక్కడ చెప్పాడు, నోహుని కుటుంబం కొరకు ఒక వాడని సిద్ధం చేసుకో, వెళ్ళిపో. యోనా గారితో కూడా చెప్పాడు, నువ్వు నినివే పట్టణం వెళ్ళి నా గురించి ప్రకటించు. కానీ యోనా గారు ఏం చేశారు, వాడెక్కి పడుకున్నాడు. వాళ్ళ ఏమొచ్చింది, ఇప్పుడు వాడ ఏమైపోతుంది, అల్లకొల్లం అయిపోతుంది. అంటే ఎప్పుడైతే దేవుని మాట వినమో, దేవుని పరిపూర్ణంగా అర్థం చేసుకోమో అప్పుడే మనకి ఏమొస్తాయి, ప్రమాదాలు వస్తాయి. ఏమొస్తాయి, ప్రమాదం కొని తెచ్చుకున్నట్టే. అందుకన్నాడు కదా, పాప క్షమాపణ నిమిత్తం మారు మనసు పొందండి. ఆయన సమస్త జనముల్లో ఆయన పేరట ఏం ప్రకటించబడుతుందంట, పాప క్షమాపణ. మరి ఈరోజు ఎక్కడైనా క్రైస్తవ సంఘాల్లో కానీ క్రైస్తవ సభల్లో కానీ నిజంగా పాపాన్ని ప్రకటించేవారు ఉన్నారా? అమ్మా మీ బ్రతుకు మార్చుకోండి, మారు మనసు పొందండి, రక్షణ పొందండి అని సభలు ఎక్కడున్నాయండి? అన్నీ స్వస్థ సభలే కదండి, అన్ని అద్భుతాల సభలే కదండి, అన్నీ ఆశ్చర్యకారులే కదండి, అంతా యేసులో ఆనందమే కదండి. ఏముందని చెప్పండి? ఇంకా ఈ మధ్యనేడు వస్తుంది కదా, మైమర్చిపోండి అంటే ఈరోజు. అంటే నువ్వే మైమర్చిపో అంటే ఇటువంటి సభలన్నీ వస్తున్నాయి. వాక్యానికి విలువ లేదు, వాక్యం పట్ల విధేయత లేదు, వాక్యం పట్ల ప్రేమ లేదు. ఆయన నన్ను చూస్తున్నాడు, నా బ్రతికేంటి, నా జీవితం ఏంటి అన్న భయం లేదు. ప్రపంచంలో ఏం ప్రకటింపడాలి ఈరోజు, మారు మనసు. అందుకే ప్రపంచం ఎవరు మారట్లేదండి, ఎవరు మారట్లేదు. మేము చూస్తున్నాం కదా, అయ్యి బాబు ఏది కూడా విడిచిపెట్టలేదండి. ప్రార్థనకు వస్తున్నారు, అక్కడికి వెళ్తున్నారు, ఇక్కడికి వెళ్తున్నారు, ఆ గుడికి వెళ్తున్నారు, ఆ చర్చికి వెళ్తున్నారు, మసీదుకి వెళ్తున్నారు, ఎక్కడికి వెళ్ళినా కూడా. అంటే ఇప్పుడు ఎలా అయిపోయిందంటే ప్రపంచం, అందరి దేవుళ్ళు ఈయన కూడా ఒక దేవుడు, అందరి దేవుల్లో కూడా ఈయన కూడా ఒక దేవుడే తప్ప నా బ్రతుకును మార్చుకొని నేను పరలోకానికి వెళ్ళాలి అన్న ఆలోచన లేదండి. మీరు సర్వ సృష్టికి వెళ్ళి సువార్తను ప్రకటించండి అని యేసుక్రీస్తు వారు అన్నారు. పాప క్షమాపణ, మారు మనసు పొందండి అని వాక్యం చెప్తుంటే ఈరోజు పాప క్షమాపణకు చోట్లేదు, మారు మనసుకు చోట్లేదు, పవిత్రతకు చోట్లేదు, పరిశుద్ధతకు చోట్లేదు. నా గిన్నె నిండి ఏమవుతుంది, నా గిన్నె అవును నేను నిజంగా నిండి పొరులుతుందండి గిన్నె. ఎప్పుడే మనకేమన్నా లేదా గిన్నె పొరులుతలేదా? వాక్యాన్ని రాస్తున్నప్పుడు సందర్భాన్ని బట్టి ఆలోచించాలి. దావీదు గారు ప్రార్థన చేస్తానంట, కన్నీటిలో ఏమైపోయిందంటే పరుపు తేలిపోయిందంటండి. అసలు మనిషిలో బాడీలో ఎంత వాటర్ ఉంటుందండి, ఎప్పుడైనా ఆలోచించారా? అసలు బాడీలో లీటరే ఎన్ని లీటర్లు ఉంటుందా, 2 లీటర్లు 3 లీటర్లు ఉంటుందా రక్తం, అంతేనండి? అంతకని ఎక్కువ ఉంటుందా? నర్సు గారు చెప్పండి, ఎన్ని లీటర్లు ఉంటుందండి రక్తం బాడీలో? మా అయితే 2.5 ఉంటుందేమో, లేకపోతే 3 లీటర్లు ఉండొచ్చు. అంటే ఒక పరుపు తేలిపోయే నీళ్ళు దావీదు గారు ఒంట్లో నుంచి ఎక్కడి నుంచి వచ్చినాయి అంటారండి? సందర్భాన్ని ఆలోచించండి. వాక్యం చదువుకుంటూ వెళ్ళిపోతాం కాదు. ఆయన నా కన్నీటిలో పరుపు అంటే ఒక పరుపు అంటే మాటలా అంటే ఆయన రాజుగారు మరొక దేశానికి, ఆయన పరుపు ఎంత ఉంటుంది? మన పరుపు ఎంత ఉంది ఇప్పుడు? మరొక రాజుగారి పరుపు అంటే ఎంత ఉంటుంది? అవును కదండి. ఆయన మంచం ఎంత ఉంటుంది, ఆయన పరుపు ఎంత ఉంటుంది? మరి అంత కన్నీరు ఎక్కడి నుంచి వచ్చింది? అక్కడ దావీదు పడుతున్న పశ్చాత్తాపం చూడాలి, కృతజ్ఞత భావాన్ని చూడాలి మనం. అమ్మో పరుపు తేలిపోయిందంట అంటే ఇటే చూస్తాం మనం. ఇంకో సందర్భం ఉంటుంది, ఇది యెరూషలేములో రొట్టెల ఇల్లు. ఇలా ఎక్కడికి వెళ్ళిపోయారు? ఎలా ఆ రొట్టెల ఇల్లు నుంచి ఎక్కడికి వెళ్ళిపోయారు? మోయాబు దేశం వెళ్ళిపోయారు. మళ్ళీ రొట్టెలు వచ్చేసినాయి, మళ్ళీ వెనక్కి వచ్చేసారు. దేవుడు ఆశీర్వదించేసాడు. అదే కాపాడుతుంది అక్కడ. అంటే మనం చెప్పేది ఏంటంటే అక్కడికి వెళ్ళిపోయారు, రొట్టెలు లేని ఇక్కడ కరువు వచ్చిందని మోయాబు దేశం వెళ్ళారు. మళ్ళీ దేవుడు తన ప్రజలను ఆశీర్వదించాడు, వెనక్కి వచ్చేసారు. అంటే సందర్భాలు ఏమంటే ఆది కాడి నుంచి ప్రార్థన గ్రంథం వరకు మనకు కాపాడేది ఏంటంటే శరీరానికి కావాల్సినవే కాపాడుతున్నాయి తప్ప నా ఆత్మకి ఏం కావాలన్నది కాపాడుతుంది వాక్యంలో. అందుకని కదా యుగ సంబంధమైన దేవత మన మనోన్నతులకు ఏం చేశాడు? గుడ్డుతనం కలిగి. నిజంగా రూతు గ్రంథం చదవండి, ఒక అత్తగారు ఎలాగ ఉండాలో తెలుస్తుంది, ఒక విధవరాలు ఎలాగ ఉండాలో తెలుస్తుంది, ఒక విధవరాల పట్ల ఒక యవనుడు ఎలా ఉండాలో తెలుస్తుంది.
ఋతు గ్రంథం చదివితే ఒక అత్తగారి ప్రేమ ఎలాగుండాలో తెలుస్తుంది, ఒక కోడల ప్రేమ ఎలాగుందో చూపిస్తుంది. అక్కడ ఒక విధవరాలు ఎలాగుండాలో చూపిస్తున్నాడు. విధవరాల దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ బోయజన యవనుడు ఎలా ఉండాలో నేర్పిస్తున్నాడు. బోల్డ్ పాఠాలు నేర్చుకోవచ్చు. ఒక మనిషి జీవితానికి బోల్డ్ పాఠాలు నేర్చుకునే 4 అధ్యాయాలు విలువైన జ్ఞానం ఉంది. మనం బాధలకు ఆ జ్ఞానం ఏమీ కాపాడదండి. రొట్లు ఒకటే కాపాడతాయండి, రొట్లు ఒకటే కాపాడతాయి. ఇంక రెండోది ఏముండదు. రొట్లు 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 చూపునికి అందంగా రమ్యంగా కాపాడదేంటి? రొట్టె. అంటే ఒక్కొక్క గ్రంథంలో ఒక మనిషి జీవితానికి, ఆత్మీయ జీవితానికి ఏదైతే అవసరం అవుతుందో దాని నుంచి నేను ఏం నేర్చుకోవాలి? ఒక యవనురాలు రూతు నుంచి ఏం నేర్చుకోవాలి? ఒక నయోమి, ఒక అత్తగారు ఉన్నప్పుడు ఒక నయోమి జీవితం నుంచి నేను ఏం నేర్చుకోవాలి? ఒక బోయాజు ఉన్నాడు, అతని నుంచి నేను ఏం నేర్చుకోవాలి? ఈ విధంగా ఆలోచిస్తున్నారా? అందుకని సమాజం ఎవరు మారట్లేదండి. సమాజంలో మారుతున్నారని మీరు అనుకుంటున్నారు తప్ప, ఎన్ని సభలు పెట్టినా, ఎన్ని సువార్త కూడుకులు పెట్టినా, ఎన్ని ప్రార్థనలు పెట్టినా మనుషుల్లో మారు మనసు ఎందుకు రావట్లేదంటే మారు మనసు నిమిత్తం బోధ ఎవరో కూడా చేయట్లేదు. మీరు అడగండి, ఏ సమాజానికి వెళ్ళినా అడగండి, పాప క్షమాపణ నిమిత్తం కానీ మారు మనసు నిమిత్తం కానీ ఎవరైనా బోధ చేస్తున్నారా? మీ బ్రతుకులు మార్చుకొని ఎవరైనా చెప్తున్నారా? మీ జీవితాలు సరిదిద్దుకోండి ఎవరైనా చెప్తున్నారా? నిజంగా మన జీవం ఏర్పడదండి. ఏ దినం ఏమి జరిగిద్దో మనకు తెలియదు. కొంతసేపే కనపడతాం, అంతలోనే మనం ఏమైపోతాం? మాయమైపోతాం. అల్పమైన జీవితం మంది, ఏ రోజు పోతామో తెలియదు. అయినా సరే మనం అన్నీ రెడీమేడ్గా పెట్టుకుంటలేదండి. అన్నీ రెడీమేడ్గా ఏ రోజు ఏ ఆపద వస్తుందో, అంతే కదండి. ఇంట్లో బియ్యం ఉన్నాయా? వారానికి సరిపో సరుకులు ఉన్నాయా? నెలకు సరిపడగా పచారీ సరుకులు ఉన్నాయా? ఏదైనా జబ్బు వస్తుందేమో, కొంత బ్యాలెన్స్ నిల్వ చేసుకుందామా? అన్నీ రెడీ పెట్టుకుంటాం. మీకు తెలియంది ఏంటి తెలుసా? పెట్టు కూడా రెడీగా ఉంది. ఉందా? ఇది వరకు పెట్టులు చేసేవారు కాదు, ఎవరైనా చచ్చిపోతేనే చేసేవాడు. ఆడ దగ్గరికి వెళ్ళి చెప్పి వస్తే తర్వాత వెళ్ళేవారు. ఇప్పుడు ఏం చెప్పగల, ఫోన్ చేస్తే ఆడే పంపేస్తున్నాడు, అంతే కదండి. ఫోన్ చేసినట్టుగా పెట్టి వచ్చేస్తుంది, అది కూడా రెడీగా ఉంది. అంటే ఇప్పుడు ఎవరు కూడా కన్ను మూసిన తర్వాత ఒక 5 నిమిషాలు మన దగ్గర ఉంటాక ఎవడో కూడా ఇష్టపడట్లేని బ్రతుకు మంది. ఇది వరకు పెట్టుకెళ్ళాలంటే భయపడేవారు జనాలు, అవునా కదండి. పెట్టి తెత్తకు భయం, పెట్టి చూతకు భయం, స్నానం చేసి నీళ్ళు తొక్కాలంటే భయం, ఆ వెనకాల జిమ్ములు పూలు తొక్కాలంటే భయం, ఆ డబ్బులు ఏరుకోవాలంటే భయం. ఈరోజు అంతా రెడీమేడే, అంతా రెడీమేడే. నేను మోసుకు వెళ్తాం కూడా రెడీమేడ్గానే అయిపోద్ది. దానికి కూడా వ్యాన్లు వచ్చేసింది, ఎవరో మోతలేదు. దానికి కూడా ఏది మానవతల వ్యాన్లు వచ్చేసింది, దాంట్లో కూడా అంతా ఫాస్ట్గా జరిగిపోతుంది. బ్రతుకు మార్చుకోకపోతే, జీవితం మార్చుకోకపోతే యుగ యుగమాలు బాధపడాలి ప్రియమైన దేవుని బిడ్డలారా. ఆ బాధ ఎవరినో ఓదార్చలేరు, ఆ నరకా నుంచి నిన్ను ఎవరో తప్పించలేరు. అందుకే భూమి మీద బ్రతుకున్నప్పుడు ఏం కావాలి నీకు? పాప క్షమాపణ, మారు మనసు కావాలి. పాప క్షమాపణ పక్కన పెట్టారు, మారు మనసును పక్కన పెట్టారు. బోధ ఎక్కడికి వెళ్ళిపోయింది? దెయ్యముల బోధకి వెళ్ళిపోయింది. ఎక్కడికి వెళ్ళిపోయిందండి? దెయ్యముల బోధ. ఒకసారి తిమోతి పత్రిక చూడండి, 4వ అధ్యాయం 1వ వచనం. అయితే కడవర దినములలో కొందరు అబద్ధికులు వేషధారణ వలన మోసపరచు ఆత్మల యందు దెయ్యముల బోధ యందు లక్ష్యముంచి విశ్వాస భ్రష్టులగుదురని ఆత్మ తేటగా చెప్పుచున్నాడు. కడవర దినాల్లో ఏ బోధ వచ్చిందండి? మీరు ఎక్కడ చూసినా ఏ కదండి అంటున్నారు, చూస్తున్నారు కదా. కడవర దినములో ఏం బోధ అంటే మళ్ళీ చదవండి. కడవర దినముల్లో కొందరు అబద్ధికులు వేషధారణ వలన మోసపరచు ఆత్మల యందు దెయ్యముల బోధ యందు లక్ష్యముంచి విశ్వాస భ్రష్టులగుదని ఎవరు చెప్తున్నారు? ఏ ఆత్మ చెప్తుంది? పరిశుద్ధాత్మ చెప్తున్నాడు. నాయనా, మీరు మినివారు మాత్రమై ఉండి మిమ్మల్ని మీరు మోసపుచ్చుకోవద్దు, వాక్య ప్రకారం ప్రవర్తించండి. పరిశుద్ధాత్మ క్లియర్గా చెప్తున్నాడు. కడవర దినాలంట మోసపరచు ఆత్మల యందు దెయ్యముల బోధ యందు లక్ష్యం. మరి దెయ్యముల బోధే కదండి డబ్బులు వచ్చి. ఇప్పుడు మాకు ఎవరైనా ఇస్తారా? మేము ఇచ్చినా తీసుకోవాలండి, మాకు వద్దు కూడా. ఎందుకంటే మా బండి సాఫీగానే వెళ్ళిపోతుంది ప్రస్తుతానికి. ఏం అవసరం లేదు, తినడానికి, ఉండడానికి, కట్టుకోవడానికి సమానంగా దేవుడు ఇస్తున్నాడు. దేని గురించి ఆలోచన కూడా లేదు. ఇప్పుడు ఈ దెయ్యాల బోధ అంతా ఏముందంట? లక్ష్యం ఉంచారు. మీకు కూడా దెయ్యం అంటే భయమే కదండి, అంతే కదా. మీకు కూడా దెయ్యం అంటే భయమే.
అంటే మీ బలహీనతను చూసుకుని, మీ బలహీనతని, మీకున్న భయాన్ని చూసుకుని ఎవరు లాభం పొందుతున్నారు ఈరోజు? కొందరు లాభం పొందుతున్నారు. ఎప్పుడన్నా ఆలోచించండి, మీరు సమాజంలో ఎప్పుడన్నా ఆలోచించండి, దెయ్యాలు ఎవరికి పడతాయండి? మనలాంటి దరిద్రులుగా పడతాయి. ఎప్పుడన్నా ఫిలిం స్టార్స్ ఉన్నారు కదా, మెగాస్టార్లో, సూపర్ స్టార్లో, నట సామ్రాట్లు, నవరత్నాలు అందరూ చాలామంది ఉన్నారు కదా. ఎవరికన్నా వెళ్ళి ఒక దెయ్యమన పట్టిందాలని చెప్పండి, పట్టిందా? పోనీ ఏ రాజకీయ నాయకుడి కన్నా ఒక దెయ్యం పట్టిందా? ప్రపంచంలో చాలామంది కోటీశ్వరులు ఉన్నారు, ఎవరికైనా దెయ్యం పట్టిందా? డాక్టర్లు, ఐఏఎస్లు, ఐపీఎస్లు, బాగా రిచెస్ట్ పర్సన్లు ఉన్నారు, ఎవరికైనా దెయ్యం పట్టిందా? మరి మనకెందుకు పడుతున్నాయండి అవి? మన కోటీశ్వర్లు మన మళ్ళీ అంటే వాళ్ళకి ఏమంటాం మనం? అట్లా కోరికలు తీరలేదంట. మన దగ్గర ఏముంది తీరటానికే? మన బ్రతికే మనకు సరిగ్గా లేదు. పొద్దున కష్టపడితే సాయంత్రానికి ఏముండుకోని కిందకు పైగా చూస్తాం మనం, అంతే కదా. రేపటి గురించి ఏంటన్న చింతతో మనం ఉంటాం. వాళ్ళ దగ్గర చింత ఏం అక్కర్లేదు. ఫోన్లో స్విగ్గీ ఆన్ చేసి, జొమాటో ఆన్ చేస్తే ఫుడ్ వచ్చేద్ది. కానీ ఎప్పుడు చూసినా ఒక ధనవంతుడికి ఏ సమాజంలో దెయ్యం పట్టలేదు. కానీ అంటే అమాయకుల జీవితాలతో ఏం చేస్తున్నారో ఆడుకుంటున్నారు. ఈరోజు బలహీనతలతో ఆడుకుంటున్నారు. వాళ్ళ బలహీనతలతో, వాళ్ళ అమాయకత్వంతో వాళ్ళని మోసపరుచుచు ఏమంటారు? అమ్మానికి దెయ్యం పట్టేసింది, దెయ్యం పట్టేసింది. అంత ఈజీ దెయ్యాన్ని వలగొట్టేదామంటే వదలదో. దెయ్యం పట్టుకుంటే వదలదో, వదిలేవాడు కాదు. ఎవరిని మృంగిదిమా అని వెతుకుచూ తిరుగుచున్నాడు. ఎవడ దొరుకుతాడా అని మృంగేస్తాడో. మామూలుగా పట్టుకుని ఏదో గంతులేసి లాంటి దెయ్యం కాదు అది, మింగేస్తాడో. ఏది మింగిది తెలుసు కదా, పెద్ద పెద్ద అనకొండలో కొండశెలలు ఉంటాయి, మింగేసి దేనికి చుట్టూ పడుకుని దేనికి శుభ్రంగా పడుకుంటే అలా మింగేస్తాడు అంతే. సుతలు కూడా ఉంచడాడు. మీ విరోధైన అపవాది గర్జించిన సింహం వల్లే ఎవరిని మృంగిదన్నా ఏం చేస్తానంట? వెతుకుచూ తిరుగుచుంటేనే నువ్వు ప్రార్థన చేసి ఎలగొట్టేస్తావా అని నువ్వు ప్రార్థన చేసి దెయ్యం వెళ్ళిపోద్దా? అడుగు మనతోనే పనే. ఎప్పుడు దొరుకుతావా అని నీ మీద కన్నేసి ఉంచుతూనే ఉంటాడు. నువ్వు పడుకుంటావేమో, ఆడు అసలు పడుకోడు. ఓ పక్క నిన్ను కాపాడాలని దేవుడు కునుకుడు నిద్రపోడు. నిన్ను నాశనం చేయాలని వీడు కునుకుడు నిద్రపోడు. ఒక మనిషిలో ఉన్న ఆత్మ కోసం రెండు మహాశక్తులు కొట్టుకుంటున్నాయి. ఒకలేమో నిన్ను రక్షించాలని, ఒకలేమో నిన్ను నాశనం చేయాలని. మరి ఇంత భయంకరమైన పరిస్థితుల్లో మనసు ఉన్నప్పుడు, ఆత్మ ఎక్కడికెళ్ళాలో తెలియనప్పుడు, ఇంత విలువైన వాక్యాన్ని నువ్వు చదవకుండా, ధ్యానం చేయకుండా నువ్వు మోసపోతున్నావు అంటే చెప్తున్నాడు కదంటే, కడవర దినములంట మోసపరచు ఆత్మలయందు. ఏ ఆత్మలంట? మోసపరచు. అంటే ఆత్మ అంత క్లియర్గా చెబుతున్నా మనకేమర్థమవుతుంది ఈరోజు? అబ్బాయి మాకు వాక్యంతో పని లేదండి, మాకు వాక్యంతో పని లేదండి, వాక్యం మేము చదవమండి, మాకు ఆ బోధలే ఇష్టమండి, వాళ్ళు చెప్పే అలవాట్లే మాకు ఇష్టమండి. అందుకంటే చూడండి 19వ వచనంలో అపొస్తలుల కార్యములు 19వ అధ్యాయం ఒకసారి చూడండి. అపొస్తలుల కార్యం 19వ అధ్యాయం చూడండి, 11 నుంచి చదువుకుందామండి. మరియు దేవుడు పౌలు చేత విశేషమైన అద్భుతములు చేయించును. అతని శరీరమునకు తగిలిన చేతి గుడ్డులైనను నడికట్లైనను రోగుల యొద్దకు తెచ్చినప్పుడు రోగములు వారిని విడిచెను, దెయ్యములు కూడా వదిలిపోయిను. అప్పుడు దేశ సంసారులు మాంత్రికులైన కొందరు యూదులు పౌలు ప్రకటించి యేసు తోడు మిమ్మల్ని ఉచ్చాటన చేయించునని మాట చెప్పి దెయ్యములు పట్టిన వారి మీద ప్రభువుని యేసు నామమున ఉచ్చరించుటకు పూనుకునిరి. యూదుడైన స్కెవాయును ఒక ప్రధాన యాజకుని కుమారులు 7 అలాగే చేయిచుండిరి. అందుకు ఆ దెయ్యము ఏమని మాట్లాడుతుంది చూడండి. అందుకు ఆ దెయ్యము, నేను యేసును గుర్తెరుగుదును, పౌలును కూడా గుర్తెరుగుదును, కానీ మీరెవరని అడగగా. అంటే దెయ్యాలకి ఎవరో తెలుసు? పౌలు ఎవరో తెలుసు, యేసు ఎవరో తెలుసు, పేతురు ఎవరో తెలుసు. అంటే పౌలు గారి చేత విశేషమైన అద్భుతాలు చేయించాడు ఆయన. ఆయన చేతి వస్త్రాలు కానీ నడికట్లు కానీ ఏదేసినా రోగాలంట విడిచిపోని అంట. మరి మన గుడ్డలైతే చెమటకొంప వస్తాయి, మీద కూడా ఏం ఇస్తారు ఎవరన్నా అని చెప్పండి. మరి కదా మన చేతి కచ్చిప్పు కానీ మన టవల్ కానీ అని తీసుకుంటారండి ఎవరన్నా? చెప్పండి.
అంటే అసలే రోగం వచ్చి వస్తుంది, ఇప్పుడేం కరోనా వచ్చింది బాబు, నువ్వు 3 మీటర్లు 4 మీటర్లు ఎడముండు, దగ్గరకు కూడా రానవరు. ఇప్పుడు రానిస్తారంటారా? మన సెట్ మీద వేస్తే పోతుంది అంటారా? ఇంకా జబ్బు ఎక్కువైపోద్ది. అంటే అటువంటి పౌలు గారి పేరు నేల కూడా ఏం తయ్యారు? అమ్మో వ్యాపారం ఏదో బాగుంది, పౌలు గారు దెయ్యాలు ప్రార్థన చేత వెళ్ళిపోతున్నాయి, మేము కూడా ఏమనుకున్నారో మొదలెట్టేద్దాం అనుకున్నారు. కింద చూడండి, ఆ దెయ్యములు యేసును గుర్తెరుగుదును, పౌలును కూడా ఎరుగుదును, కానీ మీరు ఎవరాన్ని అడగగా ఆ దెయ్యం పట్టిన వాడు ఎగిరి వారి మీద పడి వారిలో 2 లొంగదీసి గెలిచును, అందుచేత వారు దిగంబరులై గాయములు తగి పారిపోయారు. అంటే ఎవరికి పడితే వాళ్ళకి దెయ్యం లొంగదండి, వదలడాడు. ఆడికి యేసు ఎవరో తెలుసు, పౌలు ఎవరో తెలుసు, సాతానుకు తెలియదండి. యేసు ఎవరో తెలుసు, పౌలు ఎవరో తెలుసు, మనం కూడా తెలుసు. మన దగ్గరకు వచ్చి అంత సీన్ ఆడికి మన దగ్గర ఏం లేదు. మనల్ని శోధించేసే సీన్ కానీ, మనం పరిశుద్ధులం కాదు కదా, మనం ఎంత యథార్థవంతులం ఏం కాదు కదా, మన సహవాసం అంతా ఆడుతూనే ఉంది కదా, మన స్నేహితుడు ఆడే కదా పైకి వేసు, కానీ స్నేహం అంతా ఎవరిదే? ఆడుతూనే కదా. పైకే యేసు, పెదవులతోనే యేసు, లోనున్నది ఎవరో వాడే. ఇంకా మన దగ్గరికి ఎక్కడ వస్తాడో? మన దగ్గర నుంచి ఎలా వస్తాడో? ఓసారి సోది చెప్పి అమ్మాయి కూడా ఉంటుంది అపొస్తలుల కార్యంలో. బాగా వ్యాపారం జరుగుతుందంట, పౌలు గారు ఒక మాట చెప్తే పరిగెత్తిపోయింది. మరి ఈరోజు అలా పరిగెత్తవో, దా పైకెట్టి కడుపులోకి రా, మోకాల్లోకి రా, అరికల్లోకి రా. అసలు యేసుక్రీస్తు దెయ్యం పట్టినాడు అన్న మాట్లాడిచ్చాడండి? ఏదేమైనా మాట్లాడిందండి? ఆయన వస్తుంటేనే సర్వోన్నతుడైన దేవుని కుమారుడా, కాలం రాకముందు నువ్వు ఎలా ఉచితవని అడిగినాయి. ఆయన పేరు చెప్పకుండా వెళ్ళిపోయి ఆయన అసలు దెయ్యాలని మాట్లాడనివ్వలేదు. మీరు దెయ్యం పెట్టి మాట్లాడతానా అని చెప్పు, నేను పలానా అమ్మాయిని, పలానా ఊరు నుంచి వచ్చా, పలానా ప్రాంతం మాది, నన్ను ఎవరో చంపేశారు, లేకపోతే నన్ను ఎవరో గుద్దేశారు అంటే నిజంగా చనిపోయిన ఆత్మలు ఎక్కడికి వెళ్తాయి? బైబిల్ చెప్పింది కదండి. కన్ను మూసిన తర్వాత ఈ లోకంలో వాళ్ళకి సంబంధాలు తెగిపోతాయని చెప్పింది కదండి. చనిపోయిన వారు ప్రేమింపరో పగపెట్టుకోరు అని చెప్పింది కదండి బైబిల్. అంటే ఇన్ని సందర్భాల్లో దేవుడు మన వాక్యంలో రాయించినా మనం ఏమి నమ్ముతున్నాం? వాక్యాన్ని నమ్మట్లేదు. అందుకే నువ్వు ఎవరి సాక్షి అని అడుగుతున్నాను నేను. నువ్వు ఎవరి సాక్షివి? నిజంగా నువ్వు క్రీస్తుకి సాక్షివా? చెప్పండి, ఎవరి సాక్షి మీరు? దెయ్యముల బోధ యందు లక్ష్యం నుంచి విశ్వాస భ్రష్టులు అగుదరని ఆత్మ అంట తేటగా చెప్తుందంట. ఇంకో మాట 2 ఏమన్నాడో, భాషలో మాట్లాడతాం. 2 ఏంటంటే భాషలో మాట్లాడతాం. మరి ఈరోజు చాలా సందర్భాలు ఏంటంటే మనకు భాషలో మాట్లాడేవారు వచ్చారనుకో, అయ్య బాబోయ్ అయ్యగారి దగ్గర పెద్ద వరాలు ఉన్నాయి, ఏమంటారంటే భాషలో మాట్లాడతాం, అంతే కదండి. ఈరోజు భాషలో మాట్లాడేవాళ్ళు చాలామంది ఉన్నారు కదా. దేవుడు భాషల ఆదికాండం 11 ఆజ్ఞన చెదరగొట్టాడు, అందరి భాషలనే తారుమారు చేశాడు ఆయన. కానీ ఈరోజు ఈ వచనాన్ని తీసుకుని క్రైస్తవ సమాజంలో చాలామంది ఏం మాట్లాడతారో భాషలో మాట్లాడతారు. మాకు వరం ఉంది, భాషలో మాట్లాడేవాడు వరం. అసలు వీళ్ళు మాట్లాడే భాష ఏ భాష మీకేం తెలుసండి? ప్రపంచం ఉన్న భాషలు ఉన్న చాలా భాషలు ఉన్నాయి కదా, దగ్గర 2000 భాషలు దాకా ఉన్నాయి. ప్రభుత్వాలు గుర్తించిన భాషలో ఒక 2000 ఉన్నాయి, గుర్తించిన భాషలు కూడా ఉన్నాయి. కనీసం ఈ 2000 భాషల్లో ఇది ఏ దేశానికి సంబంధించిన భాష అని మీరు అడగండి. మరి క్రొత్త భాషలు మాట్లాడతారని అడగండి. క్రొత్త భాష అంటే ఏ భాష అండి? ఇప్పుడు నేను ఆంధ్రావాడిని, పక్కన తమిళనాడు ఉంది, నాకు తమిళనాడు కొత్త భాష కాదా? ఇప్పుడు చాలామంది గల్ఫ్ దేశాలు వెళ్తారు, ఏం మాట్లాడతారు అక్కడ? అరబ్ మాట్లాడతారు. అరబ్ది కొత్తదా పాద్దా మనకి? కొత్త భాష కదండి. అందుకే అపోస్తుల కార్యములు 2వ అధ్యాయం 5వ వచనం చదువుకొని చూడండి. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయం 5వ వచనం. ఆ కాలమున ఆకాశము క్రింద నుండి ప్రతి జనములో నుండి వచ్చిన భక్తిగల యూదులు యెరూషలేములో కాపురముండరు. ఎక్కడేనంటే ఆ కాలమున ఆకాశము క్రింద నుండి ప్రతి జనములో నుండి వచ్చిన భక్తిగల యూదులు అంటే ఎక్కడున్నారో యెరూషలేములో కాపురమున్నారు. అంటే అప్పుడు యూదులు ఎక్కడికి వెళ్ళిపోయారు? ప్రపంచం నలుమూలలా చెదిరిపోయారు. హిట్లర్ కాలానికి, అలెగ్జాండర్ కాలానికి వీళ్ళందరూ ఎక్కడికి వెళ్ళిపోయారంటే ప్రపంచ నలుమూలకే చెదిరిపోయారు. ఇలా పెంతెకొస్తు పండగ దినక రావాలి కాబట్టి అందులో భక్తిగల యూదులు ఏం చేశారు? దేవుణ్ణి ఆరాధించడానికి యెరూషలేము ప్రాంతానికి వచ్చారు. ఇప్పుడు ఇలా చాలామంది ఉన్నారు కదా, ప్రపంచం నలుమూల నుంచి అన్నాడు, ఆకాశం నలుమూల నుంచి అన్నాడు. వచ్చిన వాళ్ళు ఏం చేశారు చూడండి, 6వ వచనం. ఈ శబ్దం కలగగా జనులు గుంపు కూడి వచ్చి ప్రతి మనుష్యుడు
తన స్వభాషతో వారు మాట్లాడడం విని కలవరపడ్డారు. అంటే ప్రతి మనుషుడు అంటే ఏ భాషతో మాట్లాడుతున్నారు? స్వభాష అంటే ఏంటి? ఇప్పుడు ఇక్కడ ఎంతమంది ఉన్నారు? 12 మంది అపోస్తులు ఉన్నారు. ఈ 12 మంది అపోస్తులు ఎవరి భాషలతో మాట్లాడుతున్నారు? ఆకాశంలో నుండి నలుమూల నుంచి వచ్చిన యూదులు ఉన్నారు, చూసారు అక్కడ. అంటే ఆ యూదులకి ఏ భాష వచ్చో ఆ భాషతో మాట్లాడుతున్నారు. అంతే కదా. మన స్వభాష ఏది? తెలుగు. అంతే కదండి. ఇప్పుడు మహారాష్ట్రని హిందీ నేర్చుకున్నప్పుడు వచ్చి ఇక్కడికి వచ్చి ఏం మాట్లాడేస్తున్నాడు? తెలుగు మాట్లాడేస్తున్నాడు. మరి ఈరోజు వరాలు ఉన్నవారు ఆ రకంగానే ఉన్నాయా? మరి చాలామంది మన ఆంధ్రప్రదేశ్లో పెద్ద పెద్ద సంఘాలు, పెద్ద పెద్ద క్రైస్తవ పాస్టర్లు ఉన్నారు. మనకు తెలుసు, డ్యాన్సులు వేసే పాస్టర్లు ఉన్నారు కదండి. యుద్ధము యెహోవాదే. ఆయనకి ఎవరు కావాలి? ఆయనకి ఎవరు కావాలండి? పక్కన ట్రాన్స్లేషన్ కావాలా వద్దా? మరి భాష వచ్చు కదా. ఇంకా చాలామంది ఉన్నారు కదా, తమిళనాడు నుంచి వచ్చేవాళ్ళు, కర్ణాటక నుంచి వచ్చేవాళ్ళు, ఫారెన్ నుంచి వచ్చేవాళ్ళు. మరి అందరూ వరాలు ఉంటే, అందరి దగ్గర స్వస్థత వరాలు ఉంటే, అందరూ అద్భుతాలు చేసేవాళ్ళు ఉంటే ట్రాన్స్లేషన్తో పనేముంది? ఓ పక్కన తెలుగు వాళ్ళు నెట్టవలసిన పనేముంది? అంటే వీళ్ళందరూ ఎవరో డూప్లికేట్ వాళ్ళ, ఒరిజినల్ కాదు వీళ్ళందరూ అయితే. అంటే దేవుడు ఏమన్నాడో, ఆ భాష మనకు రాదు కాబట్టి ఏమన్నాడో అర్థం చెప్పి వాడిని పెట్టుకోమన్నాడు. అంతే కదండి. ఇప్పుడు ఎవరో సేవకుడు ఉన్నాడు, మంచి సువార్త చేస్తున్నాడు, దేవుని కొరకు మంచిగా ప్రకటిస్తున్నాడు, మీరు బ్రతుకులు మార్చుకుని మీ జీవితాలు మార్చుకుని ప్రకటిస్తున్నాడు. ఇప్పుడు నాకు రాదు తెలుగు, నేను ఇంగ్లీష్లో బాగా చేస్తున్నాను అనుకో, ఏబెల్ గారికి వచ్చు, ఆయన ఏం చేసుకుంటానో నేను చెప్తున్నది ప్రజలకే అర్థమయ్యే రీతిలో మీరు చెప్పాలి. ఇక్కడ ప్రతి వాడంట తన స్వభాషతో మాట్లాడేస్తున్నాడు. కింద చూడండి అంటాడు, అంతటా అందరూ విభ్రాంతి ఉంది, ఆశ్చర్యపడి ఇదిగో మాట్లాడుచున్న వీరందరూ గలిలయరు కారా? ఎవరు వీళ్ళందరూ? గలిలయరు కారా? మనలో ప్రతివాడు తాను పుట్టిన దేశపు భాషతో వీరు మాట్లాడుట మనం వినుచున్నామే. అంటే వీళ్ళందరూ ఎవరో? గలిలయులు. వీళ్ళు ఎవరి భాషతో మాట్లాడేస్తున్నారు? అంటే ఆకాశం నుండి వచ్చిన నలుమూల నుంచి వచ్చారు చూసే ప్రజలు, వాళ్ళకి ఏ భాష వచ్చో ఆ భాషతో మాట్లాడేస్తున్నారంట. వాళ్ళకి ఆశ్చర్యంగా ఉంది. చూడండి, వినిచున్న ఇదేమి? పార్దీయులు, మాదీయులు, ఎలామీయులు, మొసపోతియ, యోదయ, కప్పదోకయ, పొంతు, ఆసియా, పుంగ్రియా, పుంపులియా, ఐగుప్తు అనే దేశములు ఎందవారు. ఇంకెవరున్నారంట? కురేని దగ్గర లిబియా ప్రాంతంలో వారు కాపురం ఉన్నారు. రోమా నుండి పరవాసులుగా వచ్చిన వారు, యూదులు, యోధమత ప్రవిష్టులు, కేత్రీయులు, అరాబులు మొదలైన మనమందరము వీరు మన భాషలతో దేవుని గొప్ప కార్యములను వివరించటం వినుచున్నామని చెప్పుకునిరి. అంటే మంది ఉన్నారు అక్కడ. అంటే మంది దేశ భాషలతో ఎవరు మాట్లాడుతున్నారో? గలిలయులు మాట్లాడుతున్నారు. మరి ఈరోజు వీళ్ళు మాట్లాడే భాష ఏంటది అంటే మీకేం తెలుసా? నాకు తెలిసి దేవుడికి కూడా తెలియదేమో. అని మరి కనిపెట్టారు కదా అని అనుకుంటే, నేను ఇన్ని భాషలు కనిపెట్టాను బాబు, తారుమారు చేశాను, కానీ ఈ భాష ఎక్కడి నుంచి వచ్చింది అనుకుంటాడు ఆయన. అంతే కదా. నాకు ఇన్ని లోకంలో అన్ని భాషలు తెలుసు అన్నాడు. నాకు అంద కదా, పౌలు ఎవరో తెలుసు, యేసు ఎవరో తెలుసు. ఈయనకి పౌలు ఎవరో తెలుసు, యేసు ఎవరో తెలుసు. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? నిజంగా వరం ఉంటే మీరు అడగండి, అమ్మ నువ్వు అరబీ మాట్లాడు, గొక్క తిప్పకుండా. అరబీలో బైబిల్ చదవమండి, లేదా గ్రీకులో బైబిల్ చదవమండి. ఇది ఆదిమ గ్రీకు నుంచి ట్రాన్స్లేషన్ అయింది కదా, తర్జుమా అయింది కదా. నిజంగా భాష ఉన్నవాడు ఎబ్రి భాష మాట్లాడమనండి, లేదా గ్రీకు భాష మాట్లాడమనండి. అంటే నిజంగా వరాలు ఉంటే, నిజంగా ఆశ్చర్యకారాలు ఉంటే ఎందుకు ప్రయాసపడుతుందండి బైబిల్ ఆఫ్ ఇండియా? ఎందుకు బైబిల్ ఇన్ని గ్రంథాలు ఎందుకు ప్రింట్ చేయాలి? ఎందుకు ఇన్ని భాషలో తర్జుమా చేయాలి? ఎంత ప్రయాసపడుతున్నారో తెలుసా? ఏదో ఒక నోట్బుక్ కొంటే 100 రూపాయలు తీసుకుంటారండి. పనికిరాని నోట్బుక్ కొంటే. ఏదైనా ఒక పుస్తకం కొంటే 200, 300 తీసుకుంటారండి. కానీ సొసైటీ ఆఫ్ ఇండియా బైబిల్ వాళ్ళు ఏం చేస్తున్నారు? అందరికీ చేరాలని 300కో 200కో అని కమ్ముతున్నారు వాళ్ళు. అదే దేనికోసం? ప్రింటింగ్ ఖర్చు కోసం చేస్తున్నారు తప్ప లాభం కోసం వాళ్ళు ఏమీ ఆశించట్లేదు. మరి ఈరోజు ఇన్ని దేశాల్లోకి ఇన్ని భాషల్లోకి బైబిల్ తర్జుమా అవుతున్నప్పుడు ఎవరు కూడా మాట్లాడుతున్నారండి. మరి ఎంత మోసం జరుగుతుంది ఈరోజు, ఎంత అన్యాయం జరుగుతుంది ఈరోజు, ఎంత దుర్మార్గం జరుగుతుంది ఈరోజు, ఎంత దుర్మార్గం, ఎంత అన్యాయం జరుగుతుంది ఈరోజు.
సమస్త జనములను ఆయన పేరట ఏం ప్రకటించాలి? మారు మనసు, పాప క్షమాపణ ప్రకటించండి. యేసుక్రీస్తు ఎందుకు వచ్చాడు మీ లోకానికి? పాపులను రక్షించుటకు యేసుక్రీస్తు లోకమునకు వచ్చెను. పాపులను రక్షించుటకు యేసుక్రీస్తు లోకమునకు వచ్చెను అన్న వాక్యము నమ్మతగిందన్నాడు. నేను ఈ వాక్యం నిన్ను రక్షించలేకపోతే, ఈ వాక్యం నీకు నిత్య జీవం ఇవ్వకపోతే ఇంక నీ బ్రతుకు అనవసరం అన్నాడు కదా కొరింథీ రాష్ట్రంలో. ఈ జీవితకాలం మట్టుకే మనం క్రీస్తునందు నిరీక్షించిన యెడల మనుషులందరికంటే ఏమవుతాం? దౌర్భాగ్యులమైపోతాం, భ్రష్టుడమైపోతాం. మనం భ్రష్టుడమైపోతాం. అందుకే మీరు అలా వాక్యాన్ని మీరు చదవాలి. ఇది ఏ కాలం? భ్రష్టులున్న కాలం, దుర్మార్గులున్న కాలం, వేషధారులున్న కాలం. అందుకే దేవుడు నిజంగా ప్రతి ఒక్కరికి ఎందుకు ఇస్తున్నాడో తెలిసే బైబిలు? బోధకులు నమ్మి మోసపోవద్దు మీరు. నీ ఆత్మకు నువ్వే బాధ్యతలువి, నా ఆత్మకు నేనే బాధ్యత వహించాలి. దేవుడు నిన్ను నన్ను ప్రేమించే ఈ గ్రంథాన్ని మన చేతిలో పెట్టాడు. నీ దగ్గరకు వచ్చిన తర్వాత కూడా దీన్ని చదవకపోతే, దీన్ని నమ్మకపోతే, దీని సత్యం నువ్వు గ్రహించకపోతే ప్రియమైన దేవుని బిడ్డలారా చాలా నష్టపోతాం మనం భవిష్యత్తులో, చాలా కోల్పోతాం మన భవిష్యత్తులో. కానీ దేవుడు కనుక నిన్ను పిలిస్తే, దేవుడు కనుక నిన్ను ఎన్నుకుంటే నీ చేత కంపల్సరీగా బైబిల్ చదువుతారండి. దేవుని నమ్మని ప్రతి ఒక్కడు బైబిల్ చదువుతారు. దేవుని నమ్మనోడే బైబిల్ చదవడు. దేవుని నమ్మి ప్రతి వాడు ఏం చేస్తాడో బైబిల్ని చదువుతాడు. నా బ్రతికి ఎలాగుంది, నా జీవితం ఎలాగుంది, నా నడక ఎలాగుంది, దేంతో సరి చేసుకోండి? మనం వాక్యంతో సరి చేసుకోవాలి. మరి ఈరోజు ఎవరైనా బ్రతుకులు మార్చుకుంటున్నారా? అంటే తెల్లారులైతే అయ్యే బూతులు కదండి, తెల్లారులైతే అదే జీవితం కదండి, అదే రొచ్చు బ్రతుకు కదండి, అదే పాప బ్రతుకు కదండి. దేవుడు మనకు ఎలా చేస్తాడని చెప్పండి? ఆశ్చర్యకార్యాలు. పాపం వల్ల వచ్చే జీవితం మరణం. ఆ పాపంలో బ్రతుకుతున్న నాకు స్వస్థత ఎలాగ వస్తుంది, విడుదల ఎలాగ వస్తుంది, ఆశీర్వాదం ఎలాగ వస్తుంది చెప్పండి? సమస్తం పెంటతో ఎంచుకున్నారు పౌలు గారు, సమస్తం వదిలేశారు అపోస్తులు. ఆయన నమ్మిన వాళ్ళు ఏది తన వెనకాల కూడా దాచుకోలేదండి, సమస్తం విడిచిపెట్టి వచ్చేసారు. కానీ ఈరోజు సమస్తం దాచుకుంటున్నారు. ఈరోజు ఆయన పేరట ఏదైతే దేవుడు వద్దన్నాడో దాన్నే చేస్తున్నారు. ఆయన ప్రకటించమన్నది ఏంటి, మనం ప్రకటిస్తున్నది ఏంటి? అందుకని మీరు ఎవరికి సాక్షులుగా ఉన్నారు చెప్పండి? ఈరోజు క్రీస్తుకు సాక్షివా, లేకపోతే నువ్వు వెళ్ళే కాపరికి సాక్షివా? ఆలోచించాలి. చెప్పండి, ఎవరికి సాక్షివి? పాపక్షమాపణ నిమిత్తం ఆఖరిగా అది అపొస్తలుల కార్యములు 2:38 చూడండి, ముగించేస్తాను. 2:38 పేతురు, మీరు మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తం ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిసం పొందండి. ఏమన్నాడో? ప్రతివాడంట. పేతురు, మీరు మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తం ప్రతివాడు యేసుక్రీస్తు నామాన ఏం చేయాలి? బాప్తిసం పొందాలి. అప్పుడు పరిశుద్ధాత్మ వరం మీకు వస్తుందండి. పాప క్షమాపణ నిమిత్తమే బాప్తిసం తీసుకోవాలి. మనం ఏం చెప్పాలి? పాప క్షమాపణ నిమిత్తం, మారు మనసు నిమిత్తం మనం ఏం చేయాలి? క్రీస్తుని ప్రకటించాలి. కానీ ఈరోజు అన్నాడు కదా, క్రీస్తు బోధకు భిన్నమైన సువార్త తట్టు మీరు తిరుగుట చూడగా నాకేమవుతుంది? ఆశ్చర్యమగుచున్నది. చాలామందికి రక్షణ లేదు ప్రియమైన దేవుని గొర్రెలారా. చాలామంది రక్షణలో లేదు, చాలామంది విశ్వాసంగా బ్రతకట్లేదు, చాలామంది వాక్యానికి లోబడి బ్రతకట్లేదు. పైకి చూపించే గాయాలనే పైనే మాత్రం ఏం చేస్తున్నారు? వాళ్ళు బాగు చేస్తున్నారు. అందుకన్నాడు, తమ సిగ్గుపడవలసిన సంగతులు ఏందో వాళ్ళు ఏం చేస్తున్నారో అతిశయిస్తున్నారు. ప్రియమైన దేవుని బట్లరా, నిజంగా అన్ని జనులు ఈ రోజు క్రీస్తు నామం దూషణ పాలవడానికి కారణం ఏంటి? ఇదే కదా. మరి దెయ్యాలు వెళ్ళగొడతావు, భాషలో మాట్లాడతావు. మరి ఆయనేమో అక్రమం చేయవాళ్ళారా, నేను ఎన్నడూ ఎరగను అంటాడు. ఓ పామునెత్తే పట్టుకోలే, మరణకరమైన తాగితే నీకు గ్యారంటీ లేదు, అంతే కదండి. మరి అవి కూడా ఉన్నాయి కదా, అన్నీ చేసినప్పుడు అవి కూడా చేయాలి. మరి పౌలు గారిని పాము కరిచింది కదా, మీకు తెలుసు కదండి సందర్భం. నేను అందమంది తెలిసి సందర్భం. పౌలు గారిని కరిచిందా పాము? ఇంటికెళ్ళి చదువుకోండి, అపొస్తలుల కార్యంలో 28వ అధ్యాయం. అప్పుడు కానీ 15 రోజులు వాళ్ళలో ఉన్నాడు. వాడ పగిలిపోయి 15 రాత్రి ప్రాగల్లో సముద్రంలో ఉన్నాడు. మహానుభావుడు బయటకు వచ్చిన తర్వాత వర్షం ఎక్కువయ్యి చలిడుతుందంటేనా పౌలు గారు మోపుడు పుల్లలు ఏరారంట. మరి ఈరోజు సేవకులు ఏరతారా? అందరు ఉన్నారు కదా అక్కడ. పౌలు గారు వచ్చి మోపుడు పుల్లలు ఏరినందుకు, మంట వేసుకున్నందుకు ఆ మంటకు బయటకు వచ్చింది పాము. చూసారా? పన్నున్న చెట్టుగా దెబ్బలు అంటారు, చూసావా? 15 రోజులేమో రాత్రి పగలు సముద్రంలో ఉండిపోయాడు. వర్షం వస్తుందని ఒడ్డుకు వచ్చిన తర్వాత చలేస్తుందని అందరూ ఉండగా ఈయనే మోపుడు పుల్లలేరి మంట వేసినందుకు ఏం చేసింది? ఆ మంటకు పాము వచ్చి కట్టేసిందని. 28:1-6 వచనాలు ఉంటాయి, చదువుకోండి. అప్పుడు అనుకున్నారా, ఈ మనిషిని అంట సముద్రం ముదులునా నాయమితను బ్రతకనివ్వట్లేదు. ఎంత దుర్మార్గుడు అనుకుంటున్నారు ఆయన.
జాడించి అవతల పాడేసాడు. పాముని చూత కిలోమీటర్ దూరం పరిగెడతాం మనం. ఎవరెందుకు, నేనే పరిగెడతా. ఎందుకు దాని చూతనే అదో రకంగా అనిపిస్తుంది నాకు. అంతేకాదు, దాని చూత ఒళ్ళంతా అదో రకంగా వచ్చింది. పాము చూడండి భయమే చేద్దా. మరి పాముని చూత పరిగెత్తుకెళ్ళి మనం ఆయన చెయ్యటికి నేలాడిందా చెయ్యికైనా. ఎక్కడ వరకు ఉన్నాయి, ఎక్కడ ఆగిపోయిన వరాలు, ఎక్కడి నుంచి వాక్యం పరిపూర్ణమైంది, ఇవన్నీ తెలుసుకోవాలి ప్రియమైన దేవుని పిల్లరా. పౌలు గారు పాము కరిచిందని మనం కూడా పాముతో కరిపించుకోవద్దు. పరిగెత్తాలి మనం. ఎక్కడికే? గవర్నమెంట్ హాస్పిటల్కి. అక్కడ దొరుకుతాయి ఇండక్షన్లు కుక్కలకి, పాములకి. మరి అక్కడే ఫ్రీగా వేస్తారు. అది అంటే వాక్యాన్ని నమ్మండి. నా బ్రతికి ఎలా ఉంది, నా జీవితం ఎలా ఉంది, నిజంగా పాపక్షమాపణ పొందానా, మారు మనసు పొందానా, నిజంగా క్రీస్తుని విశ్వసిస్తున్నానా, నా బ్రతుకు వాక్యానుసారంగా ఉందా లేదా అని ప్రతి ఒక్కరు ఈ వాక్యాన్ని సరిచూసుకోకపోతే ప్రియమైన కడవర దినాలు మోసపోతాం. మోసపరిచే ఆత్మలు యందు దెయ్యములు బోధ ఏంది ఏముంది? లక్ష్యమంతా ఆ బోధ మీద ఉంది ప్రియమైన దేవుళ్ళ. మీరైనా ప్రభు కొరకు నీతిగా నిజాయితీగా ఈ సత్యవాక్యాన్ని ఉన్నట్టు ఎవరొకరికి చెప్పండి, ఎవరో ఒకరిని మార్చండి, వాదించండి. తప్పులేదు, పౌలు గారు అంతా వాదించాడు. మీరు అపొస్తలుల కార్యం చూస్తే పౌలు గారు ప్రతి ఓలుగు వాదమే. చాలామంది అంటారు వాదం పెట్టుకోకూడదండి, ఎవరి విశ్వాసాలు ఆలే అంటారు. అది తప్పు. వాదం అంటే వాదం అంటే ఆత్మీయ వాదం. ఏది తప్పో, ఏది రైటో, ఏది సత్యమో, ఏది అసత్యమో ప్రజలకు తెలియవలసిన బాధ్యత ఎవరిదే? మనదే. రేపు పొద్దున్న లెక్క అడుగుతాడు దేవుడు మనల్ని. మనలో కూడా ఏం చేస్తాడో లెక్క అడుగుతాడు. తీర్పు దేవుని ఇంటి వద్దే ఆరంభం అవుతాయి. మనం మరి ఏంటి, మన వద్ద ఆరంభం అవుద్ది. తీర్పు ఎక్కడ మొదలవుద్ది? మన దగ్గర. అందుకే మనం కూడా ఏం చేయాలంటే నా బ్రతుకు వాక్యానుసారంగా ఉందా లేదా, నా జీవితం పరిశుద్ధంగా ఉందా ఒక్కసారి జరిగేసుకోమని ఇంతటితో ఈ మాటలు ముగిస్తున్నాం.